లేదు. ఇన్ని పరిస్థితుల మధ్యలో నీ ఇప్పుడు దేవుణ్ణి ఏమి కోరుకుంటావు అని అడిగారు. అడిగితే ఆ మనిషి అనుకుంటాడంట, నాకున్న అప్పులను బట్టి ఒక 10 లక్షలు కోరుకుంటే సరిపోతుందని అనుకున్నాడంట మనసులో. నాకున్న బాధలను బట్టి, నాకున్న ఇబ్బందులు బట్టి నాకు ఒక మంచి కారు, మంచి బిల్డింగు, నా కూతురికి ఒక ఉద్యోగం, నా కొడుకు ఒక ఉద్యోగం కోరుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాడట. మనుషుడు కదా, అలాగే అనుకుంటున్నాడు. ఈ లోపల పరిశుద్ధాత్మ దేవుడు వెనక నుండి ఒక మాట చెప్పాడట, నిన్ను నేను ఇప్పుడు తండ్రి ఎద్దుకు తీసుకొని వెళ్తాను, నీ హృదయంలో ఏది ఉన్నదో అదే ఆయనతో చెప్పు అన్నాడట. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మనుషుని ఆత్మవశుడుగా తీసుకొని సరాసరి దేవుని యొక్క సింహాసనం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని మరలా దేవుడు అడిగాడట, వై ఆర్ యూ కమింగ్ దిస్ ప్లేస్, ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు నా సన్నిధికి అని అడిగితే ఇతడు తడబడుతున్నాడట. అది ఒక విస్తార జలముల కంటే విస్తారమైనటువంటి అద్భుతమైన స్వరము, కేదేశు అరణ్యాన్ని కదిలించిన స్వరము, అంతకంటే ఎక్కువగా దేవదారు మానులను ఫెల్లమని విరిచిన స్వరము. ఆ స్వరము ఈ మనుషునితో మాట్లాడగానే గడగడగడ వణికిపోతూ ఏమైతే తాను చెప్పాలనుకున్నాడో అవేవి చెప్పలేక సందిగ్ధంలో పడిపోయి తడబడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వెనుక నుండి ఒక మాట చెప్పాడంట. ఏమనంటే, నువ్వు ఏమీ అడగకు, నీ కృప నాకు చాలు అని అడుగన్నాడట. హూరాలాబా రియాందారి నామా బాబా. You don't ask anything and before the Lord, but you ask that only grace. The grace is more and exceeded your life. The grace is exceeding your life. నీకు ఈ రాత్రి ఏది వద్దు, నీకెన్ని సమస్యలతో వచ్చావో, ఎన్ని ఇబ్బందులతో వచ్చావో, ఎంత ఇరుకుతో వచ్చావో, ఎన్ని రకాల మానసికమైన ఒత్తిడితో వచ్చావో, వాటన్నిటిని గురించి ఈ రాత్రి నువ్వు బేరీజు వేసుకోవద్దు. డోంట్ బి కౌంటెడ్ టు ఆల్ యువర్ బర్డన్స్ బికాస్ ఆఫ్ ద గాడ్ ఈజ్ స్టాండ్ బిఫోర్ యూ, ఈ క్యారింగ్ ఎవ్రీ బర్డన్ ఆన్ హిమ్. నీ జీవితంలో ప్రతి భారాన్ని ఈ రాత్రి దేవుని మీద వేయడానికి నువ్వు ప్రారంభించు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్పర్శ లేదా దేవుని యొక్క మనసు ఆ వ్యక్తితో చెప్పిందంట పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఏమనంటే, నువ్వు ఏమి అడక్కు, నీ కృపను బట్టి నా మీద దయచూపు అని అడుగు చాలన్నాడట. అప్పుడు దాకా ఇతడు ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా మర్చిపోయి పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే అడిగాడో, ఏదైతే చెప్పించాడో వెంటనే అడిగాడంట, నాకు ఏది వద్దు ప్రభువా, నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అని అడగగానే తండ్రి అయిన దేవుడు అతను ఫైల్ తీసుకురమ్మని చెప్పాడు. తన ఫైల్ తీసుకురమ్మని చెప్పాడు. ప్రతి ఒక్కరి జీవితం కూడా దేవుని సన్నిధిలో ఒక ఫైల్ లాగా పేరుకుపోయి ఉంటాయి. ఈ రాత్రి నీ ప్రార్థన విజ్ఞాపనలు, ఈ రాత్రి నీ మనవులు, ఈ రాత్రి నీ దుఃఖము, ఈ రాత్రి నీ వేదన అన్ని దేవుని సన్నిధిలో ఒక ఫైల్ లాగా అమర్చబడి ఒకదాని మీద ఒకటి అన్ని ఫైళ్ళు అమర్చబడ్డాయి. కానీ ఏ ఫైల్ మీద నీ జీవితంలో సంతకం కాలేదు. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా చెప్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నీ పేరు అనే ఫైల్ని తీసి చదవబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ పేరును తీసి దేవుడు చదవబోతున్నాడు. ద గాడ్ విల్ ఓపెన్ యువర్ ఫైల్ ఇన్ దిస్ నైట్. ద గాడ్ విల్ ఓపెన్ యువర్ ఫైల్. దేవుడు నీ ఫైల్ తీసి చదవబోతున్నాడు. ఇప్పుడు సరాసరి దేవుని సన్నిధికి నీ ఫైల్ తీసుకురాబడింది. ఈరోజు నీ జీవితంలో ఏవేవైతే ఇంతకాలం అడిగావో, అలసిపోయావో, నిరీక్షించావో, పొందలేకపోయావో వాటన్నిటినీ ఈరోజు దేవుడు తన కృప చొప్పున నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. హీ విల్ గ్రేస్ అండ్ మెర్సీ ఆన్ దిస్ నైట్. ఆయన కృప చొప్పున దేవుడిని దర్శించబోతున్నాడు. ఇప్పుడు వాక్యంలో ఎక్కడ ఏమని రాయబడిందంటే, అనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో ప్రతిష్ఠించబడిన మార్గం అని రాయబడిందట. ఏమని రాయబడింది చెప్పండి. ప్రతిష్ఠించబడిన మార్గం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథంలో ఒక మనుషుని ఎదుట సరిగా కనబడే మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం తుదకువాన్ని మరణానికి నడిపిస్తుంది. ఈ రాత్రి నీ ఎదుట ఎన్నో మార్గాలు కనబడుతుండొచ్చు. అమ్మ, నీ ఎదుట ఎన్నో మార్గాలు కనబడుతుండొచ్చు. అన్నా, నీ ఎదుట ఎన్నో మార్గాలు కనబడుతుండొచ్చు. కానీ ఆ మార్గాలను చివరికి నేను గమ్యాన్ని చేర్చమని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఒకని ఎదుట సరిగా కనబడే మార్గము కలగదు, కానీ వాని తుదకు అది మరణానికి నడిపిస్తుంది. రెండవది రాయబడింది ఏమనంటే, దావీదు కీర్తనలో జీవ మార్గము వైపు నడుచున్నట్లుగా నన్ను నడిపించుము అని రాయబడింది. ఇప్పుడు నీ ఎదుట నువ్వు కోరుకున్న మార్గమేమో సరైనదిగా ఉంది, దేవుడు కోరుకునేదేమో జీవ మార్గంగా ఉంది.
ఇప్పుడు నీకు జీవ మార్గం కావాలంటే నువ్వు కోరుకున్న పిచ్చి పిచ్చివన్నీ నీ ముందుకు రావు. అంటే నువ్వు అనుకున్నవన్నీ కూడా నీ ముందుకి రావు. ఆయన చిత్తములో ఉన్నవన్నీ ఈ రాత్రి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ఆయన చిత్తంలో ఉన్న ప్రతిదీ నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎవరికి అనుగ్రహిస్తాడంటే, మొదటి ఈ వాక్యం నేను చాలా నిశ్చితంగా మీరు గమనిస్తే 3 విషయాలు మీ ముందుంచాలనుకుంటున్నాను. ఒకటి అనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో, అనగా క్షమించండి 19వ వచనంలో, యేసు మన కొరకు ప్రతిష్ఠించబడిన మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు. యేసు నీ కొరకు, యేసు అంటే రక్షకుడు, యేసు అంటే ఇమ్మానుయేలు, యేసు అంటే దేవుడు మనకు తోడని అర్థము, యేసు అంటే ఆయన రక్షకుడని, ఆయన మెస్సియా అని. ఆయన ఈ రోజున యేసు మన కొరకై ప్రతిష్ఠించబడిన ఒక మార్గం ఒకటి ఉంది. అది సేవకుడైన నాకైనా, విశ్వాసైన నీకైనా. ఎన్నో మార్గాలు నీ ముందు కనబడతాయి. నేను చాలా మార్గాలు చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. ఎంఐ మార్గంలో యేసుక్రీస్తు ప్రభుతో కలిసి ప్రయాణం చేస్తున్నారు, కానీ వాళ్ళు యేసుని గుర్తించలేకపోయారు. దే కెనాట్ బి ఫైండ్ అవుట్ ద జీసస్ క్రైస్ట్. దే వాక్ ఇన్ టు ద ఎమ్మాయిస్. They walk into the Emmaus of the way, but they shall not find out the Jesus Christ. He did not talk with me. He talked with me. He didn't find out me. యేసు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు, వాళ్ళు యేసుని వాళ్ళు గుర్తించలేకపోయారు. కొంతమంది యేసయ్యతో కలిసే ఉంటారు, యేసయ్యతో నడిచినట్టే ఉంటారు, యేసయ్యతో సహవాసం చేసినట్టే ఉంటారు, కానీ యేసయ్య మాటలు వారికి అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే వారి కన్నులు తెరవబడలేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ద ఐస్ షల్ నాట్ బి ఓపెన్. కన్నులు తెరవబడలేదు. ఈ వాక్యంలో ఒక విచిత్రమైన మర్మం ఒకటి ఉంది. ఆ మర్మం ఏంటో మీరు తెలుసుకుంటే ఈ రాత్రి మీరు దీవించబడిన వారుగా వెళ్తారు ఇక్కడి నుంచి. ఆమేన్. ఈ రాత్రి మీరు ఒక గొప్ప అభిషేకంతో ఇక్కడి నుంచి వెళ్తారు. ఆమేన్. ఈ రాత్రి విడుదల కలిగి ఇక్కడి నుంచి వెళ్తారు. ఆమేన్. ఈ రాత్రి గొప్ప సంఖ్యలు తెంచబడిన వారికి వెళ్తారు. ఈ రాత్రి ప్రతి బంధకాలు ఊడిపడిపోతాయి. ప్రతి విధమైన చేతబడి శక్తులు, చెల్లంగి శక్తులు, అంధకార శక్తులని నీ కాళ్ళ ముందు ప్రణమెల్లి యేసు దేవుడిని ఒప్పింపునట్లుగా దేవుడిని అభిషేకిస్తాడు. ద గాడ్ విల్ అనాయింటెడ్ ఇన్ దిస్ నైట్. దట్ వే ఈజ్ ద డెడికేటెడ్ ఆఫ్ ద వే. యేసు నీ కొరకు, నా కొరకు ప్రతిష్ఠించబడిన మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు. నీ మార్గం సరైందే, తుద కథ మరణాన్ని నడిపిస్తుంది. కానీ ఆయన ఎదుట ఒక మార్గం ఉంది. ఆ మార్గం జీవ మార్గం. అది ఆయన కోరుకున్న మార్గం, ఆయన ప్రతిష్ఠించుకున్న మార్గం. నీ కొరకు, నా కొరకు దేవుడు ప్రతిష్ఠించినటువంటి ఒక మార్గమున నేను నడిపించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు పక్కన వాళ్ళకి చెప్దాం, ఈ రోజున ఆయన యేసు నా కొరకు, నాకు ఎవరైనా హెల్ప్ చేయండి, యేసు నా కొరకు ప్రతిష్ఠించిన మార్గమున నన్ను నడిపించునుగాక, నన్ను నడిపించునుగాక. ఆమేన్. ఆయన ప్రతిష్ఠించిన మార్గం ఎలా ఉంటుందో మీ ముందు నేను చెప్తా. ఆయన ప్రతిష్ఠించిన మార్గం ఎలా ఉంటుందంటే మీరు బాగా గమనించండి. ఆయన ప్రతిష్ఠించిన మార్గం ఎలా ఉంటుందంటే, సౌలు ఉన్నాడు. సౌలు దేవుని చేత అభిషేకించబడిన మొదటి రాజుగా ఉన్నాడు. ప్రవక్తలలో ఒకని వంటి వాడయ్యాడు. అంతకంటే ఎక్కువగా ప్రవచనం చెప్పడంలో కూడా సౌలు ఒకని వంటిగా వాడుగా ఉన్నాడని వాక్యం చెప్పబడింది. ఇంతటి వ్యక్తి ఒకే రోజున తన 3 కుమారులను పోగొట్టుకున్నాడు. యుద్ధ భూమిలో ఒకే రోజున తన 3 బిడ్డలు చచ్చిపోయారు. ఒకే రోజున ఈ యొక్క సౌలు ఫిలిస్తీయుల చేతిలో తీవ్రమైన బాణాలన్నీ వీరి మీదకి వేసినప్పుడు ఆ బాణాలన్నీ తన హృదయం అంతా, తన శరీరం అంతా గుచ్చుకుపోయి రక్తమండలంగా కారిపోతున్నప్పుడు ఇక బ్రతకననుకొని తన కత్తి తాను తీసుకొని తన కత్తి మీద తాను పడిపోయాడు. ఈ సూసైడ్ టు హిమ్సెల్ఫ్. శత్రువుల చేత సౌలు చావలేదు బిడ్డ. సౌలు శత్రువుల చేత బాణాలు దెబ్బలు తిని తాను చావలేక తన కత్తి మీద తాను పడిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. 3 కత్తి మీద పడిపోయి ఈ పేగులు బయటకు వచ్చినా కూడా తన చావకుండా మూలుగుతూ ఉంటే ఆ పక్కన నన్ను పనివాడిని పిలిచాడు. అరే తొందరగా రా, నన్ను చంపేయి, నేను ఈ వేతన భరించలేకపోతున్నాను అని అంటే వాడు వెంటనే కత్తి తీసుకొని వచ్చి సౌలును పొడిచాడు. పొడవగానే సౌలు అక్కడికక్కడికే పడి చచ్చిపోయాడు. అంతకంటే ఇంకొక మాట చెప్పునా, మీరు తలుచుకుంటే భయం వేసిపోతుంది. చూడండి దినవృత్తాంతాల గ్రంథం. ఎవరికి చెప్పకండి ఈ మాటలు, ఎందుకంటే రాత్రిపూట భయం కూడా అయిపోయి నిద్రపోలేరు వాళ్ళు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ జీసస్. సో లార్డ్, and open the way in this time. I declare the revelation from this time. I believe in Jesus name. మొదటి దినవృత్తాంతాల గ్రంథం
యా 10వ అధ్యాయము 10వ అధ్యాయము 4వ వచనం. యుద్ధములో సౌలు ఓడిపోచుండును, అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములుందును. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనుల మధ్య నాకు మానభంగము చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచి వేయమని తన ఆయుధములు మోయువానితో అన్నప్పుడు వాడు బహుగా భయపడి అలాగ చేయటం ఒప్పలేదు గనుక సౌలు తన కత్తి మీద తానే పడిపోయాడు. సౌలు ఇక్కడ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. రెండో విషయం చెప్తున్నాను. సౌలు చచ్చిపోయాడు, సౌలు పనివాడు చచ్చిపోయాడు. సౌలు 3 కుమారులు, అబీనాదాబు, యోనాతాను, మల్కీషువాయు. ఈ 3 ఒకే రోజు చనిపోయారు. మణిబాబు గారు, మీకే కనబడతాయా? మాకు కనబడవా బైబిల్లో అంటే? చూడండి నాతో పాటు వాక్యం ఏం చెప్తుందో. మల్కీషువా, సౌలు యొక్క 3వ కుమారుడి పేరు మల్కీషువా. మొదటి బిడ్డ ఏమో యోనాతాన్, రెండవ బిడ్డ ఏమో థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ జీసస్, మల్కీషువా అండ్ ఎస్పెషల్ టు యోనాతాన్. రెండవ కొడుకు పేరేమో అబీనాదాబు. ఈ 3 కొడుకులు ఒకే రోజున చచ్చిపోయారు. ఇక ఆఖరికి ఫిలిస్తీన్లందరూ కూడా సౌలు చచ్చిపోయాడని విని సౌలు దగ్గరకు వచ్చి ఏం చేశారో ఒకసారి చదవండి. 8వ వచనం మధ్య భాగంలో. హతులైన వారు దోచుకున్నటకై ఫిలిస్తీన్లు మరునాడు వచ్చినప్పుడు, అంటే చచ్చిపోయి ఒక రోజు అయింది. ఆ రోజంతా నైట్ అక్కడ డెడ్ బాడీ యుద్ధ భూమిలో ఉంది. యుద్ధ భూమిలో ఉన్న తర్వాత ఆ రాత్రి ఎవ్వరూ రాలేదు. ఆ ఉదయాన్నే శత్రువులు వచ్చారు. అప్పుడు చచ్చిపోయి ఎన్నో రోజు అయింది చెప్పాలి. ఎన్నో రోజు అయింది? 2వ రోజు. సరైన మార్గం ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా. అంటే తన ఎదుట కనబడిన సరైన మార్గం ఎలా ఉంటుందో. ఇప్పుడు ఏం జరిగింది? సౌలు పడి ఉండుట వాళ్ళు చూచారు. 9వ వచనం. గిల్బోవ పర్వతం మందు చచ్చి పడి ఉండుట చూచి మొదట వాళ్ళు ఏం చేశారంటే అతని కవచాన్ని దోచుకున్నారు. చాలా అయ్యారు. కవచాన్ని దోచుకున్నారు. కవచం అంటే ద బ్రెస్ట్లెస్ ప్లేట్. నాతో చెప్పండి అందరూ, కవచము. శత్రువుకి ఏం కావాలి? మొదట కవచం కావాలి. ప్రతిష్ఠించబడిన మార్గంలో ప్రతి ఒక్కరికి ఒక కవచం ఉంటుంది. దిస్ ఇస్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. ఈ కవచము విశ్వాసికి ఉన్నంత కాలం ఒక్క బాణం కూడా విశ్వాసి గుండెకి తగలదు. ఆమేన్. ఒక్క బాణం కూడా తగలదు. సౌలుకి కవచనం ఉన్నంత వరకు సౌలుకి ఏ హాని కలగల. కానీ శత్రువు కన్ను ఎవరి మీద పడిందంటే మొదట సౌలు ధరించుకున్న బంగారు కంకణం మీద పడలేదు. సౌలు వరంతా కూడా వజ్రాలతో లేదా బంగారుతో పొదిగించబడింది, దాని మీద కూడా పడలేదు. వారు దేని మీద మొదట కన్నుబడిందంటే కవచము మీద పడింది. ఇప్పుడు చదవండి ఎఫెసీయులు రాసిన పత్రిక. ప్రతిష్ఠించబడిన మార్గంలో ఏం జరుగుతుందో, ప్రతిష్ఠించబడిన మార్గంలో ఉన్నవారికి ఏం జరుగుతుందో చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం మధ్య భాగంలో, అందుచేత మీరు ఆపద్దినమందు వాని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచం ఎలా ఉందంటే ఒక ఫెయిత్ ఆఫ్ షీల్డ్గా ఉంది. ఇప్పుడు ప్రతిష్ఠించబడినటువంటి మార్గంలో ఉన్న వాళ్ళ చుట్టూ ఏముంటుందంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచం ఉంటుంది. ఈ సర్వాంగ కవచాన్ని ఎవరైతే విస్మరిస్తారో వారి జీవితంలో శత్రువు అటాక్ చేస్తాడు. ఈ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలి. ఈ వాక్యం నీ మనసులోకి వెళ్ళాలి. ఈ వాక్యం నీ సంఘంలోకి వెళ్ళాలి. ఈ వాక్యం నీ పిల్లల్లోకి వెళ్ళాలి. ఈ వాక్యం నీ పరిచర్యలోకి వెళ్ళాలి. ఇప్పుడు శత్రువు మనసు ఎవరి మీద పడిందంటే సౌలు ధరించుకున్న కవచం మీద ఎందుకు పడిందంటే ఆ కవచం గాని తీసేస్తే శత్రువు ఈజీగా చంపేయచ్చు. నీకు ధరించుకున్న సర్వాంగ కవచాన్ని కానీ తీసేస్తే శత్రువు నేను అటాక్ చేయడం చాలా ఈజీ. అందుకే నేనేం చేస్తానంటే ఉదయం పూట లార్డ్ ఎవ్రీ డే ఐ వేర్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ఎవరైతే ధరించుకుంటారో వారి జీవితంలో ఓటమి ఉండనే ఉండదు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఓటమి ఉండదు. నువ్వు ఎన్నడూ ఓడిపోవు.
యూ నెవర్ డిఫీటెడ్ అంటిల్ యువర్ ద లాస్ట్ బ్రీత్, అంటిల్ యువర్ లాస్ట్ బ్రీత్. నీ చివరి క్షణం వరకు నువ్వు ఓటమిని ఎప్పుడు చూడమంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. సర్వాంగ కవచం, చెప్పండి గట్టిగా, కవచం. ఇప్పుడు శత్రువు కన్ను సౌలు కవచం మీద పడిందా పడలేదా? గుడ్. ఎప్పుడు కూడా శత్రువు ఎక్కడ అటాక్ చేస్తాడంటే హృదయం మీద అటాక్ చేస్తాడు. శత్రువు కావాల్సింది, సాతానుకు కావాల్సింది అంటే మొదట హృదయం కావాలి. హృదయంలో తలంపులన్నీ కూడా తారుమారు చేస్తాడు, హృదయంలో ఆలోచనలు తారుమారు చేస్తాడు, హృదయంలో తలంపులన్నీ ఛేదించి విశ్వాసంలో తొలగిపోయినట్లుగా మెల్లమెల్లగా విశ్వాసంలో దిగజాటట్టుగా చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే నీకు భక్తిహీనత చోటు చేసుకుంది. అందుకే ల్యాబ్లో పనిచేసే తమ్ముళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన రక్తం చూడు ఆయన అంటే వాళ్ళకు మాట అంటారు, సార్ మీకు ఉండాల్సినంత రక్తం ఉంది కానీ నీకు రక్తహీనత వచ్చింది కాబట్టి ఈ యొక్క మల్టీవిటమిన్ టాబ్లెట్లు వేసుకొని చెప్తారు. ఐ మీన్ ఇప్పుడు రక్తము ఉండాల్సినంత శాతం ఉండకపోతే, అంటే మగవాళ్ళకైతే 12% రక్తం ఉండకుండా వీడికి 11-9 ఉంటే వాడిని ఏమంటారు మీరు? ఎనిమిక్ అంతేనా? ఎనిమిక్ అని బ్లడ్లెస్ అని అంటారు. సో బ్లడ్లెస్ అంటే రక్తహీనత వచ్చింది. రక్తం అంటే అంత అర్థం ఏంటి? ఉండాల్సినంత రక్తము ఉండలేదు కనుక వీడిని రక్తహీనత అన్నారు. భక్తి ఉండాల్సినంత స్థాయిలో నీకు లేదు కనుక లోపలికి భక్తిహీనత వస్తుంది. రక్తహీనత ఎలా వచ్చిందో భక్తిహీనత కూడా అలాగే వచ్చింది. ఈ భక్తిహీనత వచ్చిన వారి జీవితాల్లో దేవుడు చెప్పే మాట ఏంటంటే యేసు నీ కొరకు ప్రతిష్ఠించబడిన మార్గము నీ కనబడకుండా నీ కళ్ళు మూసేస్తాడు. మరలా చెప్తున్నాడు, యేసు నీ కొరకే ప్రతిష్ఠించబడిన ఒక మార్గం. షాలేం గారి కొరకు దేవుడు ప్రతిష్ఠించిన మార్గం షాలేం గారికి అర్థమైంది కాబట్టి హీ విల్ డూ ద వండర్ఫుల్ మినిస్ట్రీ. యేసన్న విల్ బి వండర్ఫుల్ ఆఫ్ మినిస్ట్రీ హ్యాస్ ఫినిష్డ్ టు హిస్ ర్యాన్ అని పరుగును కడముట్టించాడు. మన పితరులందరూ పరుగును కడముట్టడానికి ఒక అర్థం ఏంటంటే వారు దేవుని యొక్క ప్రతిష్ఠించబడిన మార్గాన్ని వారు చూశారు. నీ మార్గాన్ని నువ్వు చూసుకున్నంత కాలం, నీ మార్గంలో నీ ఆలోచనలో ప్రయాణించినంత కాలం, ఎంఐ మార్గంలో వాళ్ళు ఏ రీతిగా అయితే యేసుతో ప్రయాణం చేసినా, యేసుతో మాట్లాడుతున్నా, యేసును గుర్తించలేక ఏ రీతిగా అయితే యేసు ఎవరో అనుకొని నడిచినట్టే ఉంటుంది నీ జీవితం అంతా. యు వాక్ విత్ ఆల్వేస్ అండ్ జీసస్ క్రైస్ట్ బట్ యు షల్ నాట్ బి ఫైండ్ అవుట్ ద జీసస్. You talk with the Jesus but you shall not be find out the Jesus Christ is talk with you through the word of God. దేవునితో మాట్లాడుతుంటే దేవుని మాట నీకు అర్థం కాకుండా సాధారణ ఎందుకు చేస్తున్నానంటే యేసు నీ కొరకే సిద్ధపరచబడిన ప్రతిష్ఠించబడిన మార్గము నీకు అర్థం కాకపోవడం. ఇప్పుడు సౌలుని వాళ్ళు మొదట ఏం చేశారంటే కవచాన్ని దోచుకున్నారు. తర్వాత మొదటి దినవృత్తాంత గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం మధ్య భాగంలో రెండోది ఏం చేశారు? అతని తలను చాలు రెండోది ఏం చేశారు? అతని తలను నరికేశారు. అప్పటికే చచ్చున్నాడు. చచ్చిన పాము చంపడం అందరికీ ఈజీయే. సాతాను అంటే ఎప్పుడు కూడా అవమానం వెంబడి క్షమించాలి, అవమానం వెంబడి అవమానాన్ని, నింద వెంబడి నిందను, గాయం వెంబడి గాయాన్ని, లేదా శోధన వెంబడి శోధనని ఎందుకు నీ కుటుంబాన్ని కలుగు చేస్తాడంటే చచ్చిన నిన్ను ఇంకెక్కువగా చంపడానికి ప్రయత్నిస్తాడు. యేసు నీ కొరకు ప్రతిష్ఠించబడిన మార్గాన్ని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో నీ సొంత మార్గం ఏదో నీకు అర్థమవుతుంది. దేవుడు నీ కొరకే ప్రతిష్ఠించబడిన మార్గం ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు నీ కొరకే ప్రతిష్ఠించబడిన మార్గం మొదట ఆరంభంలో కష్టంగా ఉన్న, కన్నీళ్ళగా ఉన్న, వేదన ఉన్న, అది ఇరుకులో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, కొలిమిలో ఉన్న, చివరికి అది గమ్యానికి చేరుస్తుంది. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు జీవితంలో వారు తరచుగా మేము నిప్పుల్లోనూ నీళ్ళల్లోనూ పడితేమని రాయబడింది. వాళ్ళు ఎప్పుడు పడ్డారు నిప్పుల్లో, వాళ్ళు ఎప్పుడు పడ్డారు నీళ్ళల్లో. వాళ్ళు అన్నమాట తరచుగా మేము నీళ్ళల్లో నిప్పుల్లో పడ్డాము, అయినను యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియముగా మారిపోయాయి. ఆమేన్. యాత్ర చేసే మార్గము ఎప్పుడు నీకు అతి ప్రియంగా మారుతుందంటే నువ్వు ఎన్నుకున్న మార్గము సరైందా కాదా, లేదా యేసు నీ కొరకు ప్రతిష్ఠించబడిందా కాదని నువ్వు మొదట గుర్తించాలి. శత్రువు కావాల్సిన రెండవదిగా నీ నుండి ఏం కావాలి? తల కావాలి. ఏం కావాలి నీ నుండి? చెప్పాలి. ఏం కావాలి? తల కావాలి. మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు రైల్వే ట్రాక్ మీద చూస్తే కొన్ని శవాలు అక్కడ పడిపోయి ఉంటాయి, వాటికి తల ఉండదు. తలలేని శవాలను ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసి 21 రోజు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు. 21 రోజు రాకపోతే దాన్ని వెంటనే వాళ్ళు మెడికల్ కాలేజీకి పంపించి అక్కడ ఫ్రీగా డొనేట్ చేస్తారు. అంతేనా? కరెక్ట్గా చెప్తున్నానా? గుడ్. 21 రోజు వెయిట్ చేస్తారు. అది చట్టరీత్యా వాళ్ళకి ఇవ్వబడిన ఒక అధికారం. ఎందుకు వాళ్ళు ఇన్ని రోజులు వెయిట్ చేశారు అని అంటే దానికి ఏమీ లేదు, గుర్తించలేకపోయారు. శత్రువు ఎప్పుడు కూడా తలను ఎందుకు ఛేదిస్తాడు, తలెందుకు శత్రువు కావాలంటే మొదట నీ తలలో ఉన్న ప్రతి ఆలోచనలన్నీ వాడు పట్టేస్తాడు. ఆ దేవుని పరమైన ఆలోచనలు అయితే తల పట్టేస్తాడు. నువ్వు సంఘపరంగా అభివృద్ధి చేయాలి, సంఘాన్ని పట్టుకోవాలి, సంఘం కొరకు జీవించాలనుకుంటే తల పట్టేస్తాడు. అందుకే ఒకని యొక్క హృదయం ఎక్కడ ఆరంభించబడుతుందంటే మొదట ఇక్కడ ఆరంభించబడుతుంది. ఆమేన్.
దొంగకి ఎక్కడ ఆలోచన ప్రారంభించబడుతుంది? ఇక్కడ. కొంతమంది దొంగలు, నేను జైల్లో సువార్త చేస్తుంటాను. జైల్లో సువార్త చేయనప్పుడు జైలు మధ్యలో, ఖైదీల మధ్యలో పరిచయం చేసేటప్పుడు, నేను పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను. నేను పరిచయకి అక్కడ వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. నన్ను కూడా తీసుకెళ్ళి బయట నేను వాకింగ్ చెప్పడానికి ఇలా కుదరదు బిడ్డ, నేను కూడా చెరలేక వాళ్ళ మధ్యలో వెళ్ళిపోవాలి. వాళ్ళ మధ్యలో వెళ్ళిన తర్వాత మొదట వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఉంటారు. అందరూ అక్కడే బాత్రూమ్, అక్కడే లెట్రిన్, అన్నీ ఒక దగ్గరే వన్ వే రూమ్లో ఉంటారు. ఆ రూమ్లో దాదాపు నలుగురు ఉంటారు. నలుగురు వేసి ఉంటారు. ఒక బ్యారెక్ అంటారు. ఆ బ్యారెక్లో వాళ్ళు నాతో చెప్పిన మాట ఏంటంటే, మేము ఈ రూమ్లో కూర్చున్నప్పుడు మమ్మల్ని వీళ్ళు మార్చేస్తామని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, కానీ మా ఆలోచన మారడంలే. రోజంతా ఖాళీగా ఉండడం వల్ల ద ఎంప్టీ వర్క్షాప్ ఈజ్ కాల్ టు ద డెవిల్ వర్క్షాప్ అంట. అదే కదా పిల్లలకి చెప్తాం మనం, ద ఎంప్టీ మైండ్ ఈజ్ కాల్ టు ద డెవిల్ వర్క్షాప్. ఎవరికైతే ఖాళీ మనసు ఉంటుందో, ఖాళీగా టైం ఉంటారో, టైం పాస్ చేస్తారో, వాళ్ళందరూ ఎవరికి వర్క్షాప్ అంటే డెవిల్కి వర్క్షాప్. డెవిల్కి, శాతానికి వర్క్షాప్. వాళ్ళు శాతాన్ అంటే మీ అన్ని పనులు వాడు ఈజీగా చేస్తున్నాడు. కాబట్టి శాతానికి ఏం కావాలంటే మొదట తల కావాలి. అర్థమవుతుందని చెప్పే మాట. గుడ్. హలో చెప్పండి గట్టిగా. నేను ఎందుకు డీప్గా చెప్తున్నానంటే, ఈరోజు మీరు గొప్ప ఆశీర్వాదంతో వెళ్ళబోతున్నారు. గొప్ప ఆశీర్వాదంతో వెళ్ళబోతున్నారు. ఇప్పుడు ఏం కావాలంటే, మొదట శత్రువుకి ఏం కావాలంటే నీ తల కావాలి. ఇప్పుడు తలకి ఏం కావాలంటే స్థిరస్థానం కావాలి. ఆమె చెప్పండి గట్టిగా. తలకేం కావాలి? స్థిరస్థానం కావాలి. స్థిరస్థానం అంటే ద సాల్వేషన్ హస్ ఆర్మీ అండ్ పుట్ ఆన్ యువర్ హెడ్. నీ తలకేం కావాలంటే రక్షణ కావాలి. ఆ రక్షణ కూడా ఏమని రాయబడిందంటే ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు కృపచేతన రక్షించబడ్డారు, అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. ఆమేన్. ఇప్పుడు కృపచేత మీరు రక్షించబడి ఉంటే, కృపచేత మీరు నడిపించబడి ఉంటే, కృపచేత సంఘములో మీరు అంటుపట్టు ఉంటే, కృపచేత మీరు సంఘములో మీరు విశ్వాసులుగా సజీవమైనటువంటి సాక్షులుగా ఉంటే, మొదట మీరు ఎవరి చేత అంటుకట్టబడతారంటే క్రీస్తుకు అంటుకట్టబడతారు. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందరికి అంటుకొట్టే మొక్కలు తెలుసుగా. బుజ్జి అంటుకట్టాము మన చిన్నప్పుడు. మీరు అంటు తొక్కలేదు ఎప్పుడు మొక్కలు? మీరు ఎప్పుడైనా ఇంట్లో అంటు తొక్కారా లేదా చెప్పండి. తొక్కకపోతే నాకు చెప్పండి. నేను పల్లెటూరులో పుట్టా. నాకు అన్ని భాషలు వచ్చుమా. ఏం చేస్తామంటే ఆ యొక్క మంచి చేదైనటువంటి లేదా ఉగురుగా ఉన్నటువంటి మామిడి పండు చెట్టుకి తీసుకొచ్చి, బాగా బంగినిపల్లి మామిడి పండుకు సంబంధించిన చెట్టుని అలా కట్ చేసి చీల్చి దానిలో ఈ చేదైన దాన్ని పెట్టి 2 అంటు కట్టేస్తారు. అంటు కట్టిన కొద్ది రోజులకి దానిలోంచి ఒక చిగురు వస్తుంది. ఆ చిగురులో ఉన్న చెట్లు ఎలా ఉంటాయంటే తీయని పళ్ళు పూస్తాయి. హల్లెలూయా. దాని ఆరంభం ఏంటి? ఒకప్పుడు చేదు. ఆరంభం ఏంటి? బాగా ఒగురు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే బంగినిపల్లితో అంటు కట్టబడిందో, ఇప్పుడు ఆ చెట్టుకి ఏమని పెట్టారు పేరు? తీయని చెట్టు అని పెట్టారు. ఇప్పుడు నీవు నేను ఒకప్పుడు సాక్ష్యం లేదు, ఒకప్పుడు జీవితం లేదు, ఒకప్పుడు మన జీవితంలో ఎటువంటి నడిపింపు లేదు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు మన కొరకే సిద్ధపరచబడిన నూతన ప్రతిష్ఠించబడిన మార్గంలో అంటుకట్టబడ్డామో, అప్పుడు దేవుని యొక్క స్వాభావిక లక్షణాలన్నీ మనలోకి వచ్చేసాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని స్వాభావిక లక్షణాలు వచ్చేసాయి. ఇప్పుడు సంఘంలో ఉన్న నీకు నాకు ఏం కావాలంటే, మనం రక్షణ అనే స్థిరస్థానాన్ని ధరించుకొని క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండాలి. ఆమేన్. ఎప్పుడైతే మరలా చెప్తున్నా, అందరూ తలట పట్టుకోండి. నీ తల మీద ఏముండాలి? శిరస్సు. ఏంటంటే రక్షణ అనే శిరస్సు. నువ్వు ఏ సంఘంలో అయితే, మన సంఘంలో రక్షించబడ్డావు కనుక మన సంఘంలోనే ఉండాలి. కొంతమంది ఏమనుకుంటా అంటే, అరే మణిబాబు గారు ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి గాయపడుతున్నారంటే, నేను గాయపరచడానికి రావట్లేదు బిడ్డ, నీ గాయాన్ని కాస్త కట్టి ఆ దుర్వాసన మాన్పడానికి వచ్చా. నీ లోపల ఒక గాయం ఉంది. 2 వ్యక్తులు గాయమైంది, రాజాకు, తర్వాత వచ్చేసి ఇక్కడున్న తమ్ముడికి. ఇటువంటి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇదే లాగానే ఫ్యాషన్గా కూర్చున్నాడు ఆయన. ఏమైందిరా బాబు మీకు అన్నాడు. ఏమైందంటే, ఏమీ లేదండి, నాకు వస్తా ఉంటే దారిలో నాకు యాక్సిడెంట్ అయింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యాక్సిడెంట్ అయింది, అందుకోసం వచ్చాను అంటే, వరు బాబు ఇంత దానికి ఎందుకు భయపడతావని వెంటనే సార్ తీసుకొచ్చి ఒక ఫాన్స్ పౌడర్, అంత ఫేర్ అండ్ లవ్లీ, తర్వాత ఇంకేం సార్ చెప్పడం, ఇవన్నీ తీసుకొని వచ్చి ఆ ఫేర్ అండ్ లవ్లీ ఇదంతా రాసి, ఫేర్ అండ్ లవ్లీ గాయంకంతా రాసి, ఇంత ఫాన్స్ పౌడరు ఆ దూదులో వేసి కట్టి, లోపల పర్ఫ్యూమ్, మంచి పర్ఫ్యూమ్, అర్థమైందా? ఎస్ట్రానిమ్ అనే పర్ఫ్యూమ్, ఇట్స్ ఎ వండర్ఫుల్ పర్ఫ్యూమ్ అనమాట. ఆ పర్ఫ్యూమ్ తీసుకొచ్చి ఆ గాయమంతా గట్టి, నీకేం కాదురా ఇంటికి వెళ్ళిపో అన్నాడు. వాడు ఇంటికి వెళ్ళి వాడు అందరికి చెప్పాడు. ఆ సార్ దగ్గరికి వెళ్తానండి, ఏమి కట్టాడండి కట్టు, ఏందండి ఇంతలో ఏంది ఇంతలో ఫేర్ అండ్ లవ్లీ, నా కర్రీ మూతికి ఇంత పెద్ద ఫేర్ అండ్ లవ్లీ పూసి ఇక్కడంతా నాకు
ఏమండి టించర్ వేయాల్సిన బదులు ఏం కట్టాడు, ఫాన్స్ పౌడర్ వేసి మొత్తం కట్టుకట్టి, అర్థమైందా, మళ్ళీ వాసన రాకుండా అంతా పర్ఫ్యూమ్ చేసి పంపించాడు. సూపర్ డాక్టర్ అండి అన్నాడు. సూపర్ డాక్టర్ అండి, అద్భుతంగా చెప్పాడండి, ఒకటే నవ్వులు, ఒకటే జోకులు అండి. మాకు నిద్ర రాలేదండి. 2 రోజులు అయిపోయింది, ఇప్పుడు కాలు నడవడం లేకపోతున్నాడు. 2.5 రోజు అయిపోయింది, కాలు వాసిపోతుంది, పూరిలాగా పూరీలు తిన్నారా? మరి తిన్నారు చెప్పు, పూరీలు. ఇప్పుడు పూరిలాగా అయిపోయింది కాలు. ఇప్పుడు కాలు నడవలేకపోతున్నాడు, కాలు ఈడ్చుకుంటున్నాడు. వీడి వల్ల కాలేదు, అయినా వీడికి లోపల అతిశయం, లోపల జీవపడంబం, శరీరం చావలేదు, ఇగో, వీటన్నిటిని బట్టి ఇంకొక రోజు కూడా భరించాడు. భరించే దాంట్లో నెంబర్ 1 అన్నమాట. మనం భరించి అక్కడే ఉన్నాడు. 3వ రోజు పక్కన అడిగాడు, ఏమైనా బాగా నడుస్తున్నావు, మన డాక్టర్ దగ్గర కూడా పోయినామని అంటే, పోయినప్పటి నుంచి కాలెట్ అయిపోయిందయ్యా అన్నాడు. పోయినప్పటి నుంచి కాలెట్ అయిపోయిందా? డాక్టర్ దగ్గర పోతే ఎందుకయిందిరా? పోయానయ్యా, సూపర్ డాక్టర్ అయ్యా. సూపర్ డాక్టర్ అంటున్నావు, అప్పటి నుంచి కాలు వాపు తగ్గలేదు. వెంటనే ఆ డాక్టర్ అంటున్నాడు, ఇక్కడికి వచ్చాడు. ఆ డాక్టర్ దగ్గర రాగానే ఆ డాక్టర్ ఏం చేశాడంటే, వీడికి జోకులు ఇలా హల్లెలూయా. రాగానే కాంపౌండర్ పిలిచి, అయ్యా రాయా అన్నాడు. సార్ ఏం సార్? వీడు కాలు చేతులు పట్టుకున్నాడు. ఏం చేయడం మొదట? కాళ్ళు చేతులు పట్టుకుని, అయ్యా వద్దయ్యా, వచ్చి నీకు దండం పెడతానయ్యా. ఏం కాదు గమ్ముంటారు. వాడు కట్టు ఇప్పగానే ఆ ఫాన్స్ పౌడరు ఆ పేరల వల్ల వేయడం వల్ల ఇంతలా పుండు ఇంతలా అయిపోయింది. లోపల నుంచి పురుగులు జల రాలుతున్నాయి. కాలు బాగా వాచిపోయింది. నేను అన్నాను, ఇంకొక రోజు లేట్ చేసి ఉంటే నీ కాలు తీసేసి ఉంటారు, అయినా పర్వాలేదు, లాస్ట్ మూమెంట్లో వచ్చావు అని వెంటనే ఒక టించర్ అయోడిని తీసుకొని వాడి గాయాన్నంతా కడగడం ప్రారంభించాను. వాడు ఎలా ఆడుస్తున్నాడు, అమ్మో నా వల్ల కావట్లేదు బాబోయ్. వాడు అరిచే అరుపులు చుట్టుపక్కలంతా హాస్పిటల్. అందుకే ఎవరు కూడా హాస్పిటల్ పక్కన ఇల్లు కట్టుకోరు, ఎవరు కూడా పోలీస్ స్టేషన్ పక్కన ఇల్లు కట్టుకోరు. ఎందుకంటే రాత్రిపూట కొట్టే దెబ్బలకి, నిజంగా చెప్తాడు, పోలీసులు రాత్రిపూట కొట్టే దెబ్బలకి హాస్పిటల్లో రోగులకి ఎవరు కూడా పక్కన కాపురాలు చేయరు, ఉంటారు, ఇల్లు తీసుకోరు. ఎవరు తీసుకుంటే అక్కడ ఆ కాంపౌండర్గా పనిచేసే వాళ్ళు మాత్రమే తీసుకొని బతకగలరు, ఒక అలవాటు అయిపోయింది కాబట్టి. అర్థమైందా? బాలింత రాత్రి పరుస్తుంటే నిద్రపోతారంటే ఎవరన్నా? నిద్రపోతారు ఎవరన్నా? ఈ డాక్టర్ గారి దగ్గర తీసుకొస్తే డాక్టర్ గారి కాళ్ళు చేతులు పట్టుకొని ఆ పుండంతా కడిగాడు. పుండు మొత్తం కడిగిన తర్వాత అన్ని పురుగులు అన్నీ రాలగొట్టేసి అంత టించర్ తీసుకొచ్చి ఆ గాయం మీద పెట్టి కట్టుకట్టి 2 ఇంజక్షన్లు వేసి 2 మాత్రలు రాసి పంపించాను. వాడు నడవలేక, నేను పెట్టిన బాధలు సహించలేక ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్ళిన తర్వాత రాత్రి ప్రశాంత నిద్ర వచ్చింది. హల్లెలూయా. ఉదయాన్ని లేచి మెల్లమెల్లగా ఇదిలో నడుచుకుంటూ వస్తే, ఏమరా నిన్నటిదాకా నడవలేదు, ఇప్పుడు నడిచావంటే, రాత్రి పోయిన డాక్టర్ గారు నా గాయం బాగా చేశాడయ్యా అన్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే, నిన్ను గాయపరచాలని కాదు బిడ్డ, యేసు నీ కొరకు ప్రతిష్ఠించబడిన మార్గంలో నిన్ను నడిపించాలనేది దేవుని ఉద్దేశం. ఆ మార్గం తప్పావు కాబట్టే నిన్ను గాయపరిచి నీ గాయాన్ని కట్టి నిన్ను ప్రభు ఎద్దుకు చేర్చాలనేది దేవుని ఉద్దేశం. ఆమేన్. నీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు అర్థమైన గట్టిగా హల్లెలూయా చెప్పండి. గుడ్. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఇప్పుడు 2వదిగా ఆ రక్షణ స్థిరస్త్రాడం ఎవరైతే ధరించుకుంటారో వాళ్ళ తల శాతానుడు తాకలేడు. నీ తల తాకుతున్నాడంటే చాలాసార్లు నీ కుటుంబంలో ఆలోచనలు వస్తున్నాయంటే, చాలాసార్లు నీకు వ్యతిరేకమైన ఆలోచనలు వస్తున్నాయంటే, నీ తల ఎవరి చేతిలోనో ఉంది. సౌలు యొక్క చేతికి చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. 10వ అధ్యాయం. అతని తలను నరికేశారు. 3వదిగా అతని ఆయుధములను తీసుకుని పోయారు. ఏందండి బాబు, చచ్చినోడు ఆయుధాలతో వీళ్ళకేం పని అండి? శత్రువుకి ఏం కావాలి? ఏ ఆయుధాలైతే సౌలు ధరించాడో ఆయుధాలన్నీ పట్టుకునేశారండి. ఏ ఆయుధాలు ధరించాడు? పొడవాటి ఈట ఒకటి ఉండింది, ఈట చంకలో పెట్టుకున్నారు. డాలు ఒకటి చేతి పట్టుకుని తిరిగేవాడు, డాలు ఎత్తి పట్టుకున్నారు. ఖడ్గం చేతిలో ఉంది, ఆవులించు ఖడ్గం ఒకటి చేతిలో పట్టుకున్నాడు. అర్థమైందా? అన్ని వస్తువులు శత్రువు చేజిక్కున్నాడు. నీకు ఒక ప్రార్థన ఆయుధం ఉంది, నీ ఆయుధం శాతానుడు కావాలి, జాగ్రత్త. నువ్వు వేకుజాము లేచే ప్రార్థించే అలవాటు ఉంది, ఆ ఆయుధం శాతానుడు కావాలి. వాడి చేతికి దొరికిందో నువ్వు వేకుజాము ప్రార్థనకు లేలేవు. ఆ ఆయుధం ఉన్నంతకాలం నిన్ను ఎవడు ఏం చేయలేడు, ఎవడు నిన్నేం చేయలేడు. నాకున్న బలమైన నమ్మకం ఏంటంటే, నేను దేవునితో గడిపినంతసేపు నన్ను ఎవ్వరేం చేయలేరు. ఇట్స్ మై ఫెయిత్.
ఎందుకు ఆ ఫెయిత్ అంటే, నాకు ఆయన సన్నిధిలో ఆశ్రయం ఉంది. ఎందుకంటే నెహెమ్యా గ్రంథం మీరు రెఫరెన్స్ ఇచ్చేది 8వ అధ్యాయం 9వ వచనం రాయబడింది, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుదురని రాయబడింది. ఆమేన్. బలం ఎక్కడుంది? ఆయనలో ఆనందించడంలో బలం ఉంది. రెండవదిగా అనగా యెషయా గ్రంథం 40వ అధ్యాయము అనగా చివరి వచనంలో ఏమబడిందంటే, యెహోవా కొరకు ఎదురు చూచుట వలన మీరు నూతన బలం పొందుతారు. ఆమేన్. ఆయన కొరకు ఎదురు చూస్తే ఏమొస్తుంది? ఆయన వాక్యం కొరకు ఎదురు చూస్తే ఏమొస్తుంది? ఆయన సన్నిధిలో ఎదురు చూస్తే ఏమొస్తుంది? ఆయన మాట అంటే ఏం చేస్తుంది? నూతన బలం కలుగుతుంది. ద న్యూ స్ట్రెంగ్త్ విల్ కమ్స్. ద న్యూ స్ట్రెంగ్త్ విల్ కమ్స్. ఈ రాత్రి దేవుడు ఒక్కొక్కరిని నూతన బలం చేత నింపబోతున్నాడు. ఆమేన్. నూతన బలం చెప్పండి గట్టిగా. నూతన బలం చేత నన్ను దేవుడు నింపును గాక. అంటే ఈ బలం కంటే ఇంకొక బలం ఇచ్చింది నలుగురిని కొట్టమని కదా నా ఉద్దేశం. ఇప్పటిదాకా ఇద్దరు తిడుతున్నావు, ఇంకొక బలం ఇచ్చేసి 5 మంది తిట్టమని కదా నా ఉద్దేశం. ఒక నూతన బలం, ఆత్మ సంబంధమైన బలము చేత దేవుడిని నింపబోతున్నాడు ఈ రాత్రి. ఆమేన్. ఆత్మ బలమైనటువంటి బలము చేత దేవుడిని నింపబోతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచుట వలన మీరు నూతన బలం పొందుతారు. ఆ పై వచనం మీరు చూస్తే, ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేస్తాడు, సొమ్మసిలిన వారికి ఆయన బలము దయచేస్తాడంట. వెన్ యూ వీక్ దెన్ గాడ్ విల్ బి స్ట్రెంగ్త్. ఈ రాత్రి నువ్వు బలహీనుడు అయిపోతే, నీ ఆయుధాలు ఎక్కడెక్కడ బలహీనం అయిపోయావో అవన్నీ చెక్ చేసుకో చూడు. ఈరోజు వాక్యం చదవలేకపోతున్నావా? అదొక బలహీనత. ప్రార్థించలేకపోతున్నావా? అదొక బలహీనత. సంఘానికి స్త్రీలకుడికి రాలేకపోతున్నావా? అదొక బలహీనత. సేవకునితో కలిసి నువ్వు పరిచయం చేయలేకపోతున్నావా? అదొక బలహీనత. నువ్వు దశమ భాగం ఇవ్వకపోవడం కూడా బలహీనతే. లైవ్లో చెప్తున్నాను నేను మీకు. మీరు అనుకోవచ్చు పాస్టర్ గారికి ఇకపోతే దేవుడు ఏం కాదని. నేను చెప్తున్నా, పాస్టర్ గారి కానుక ఇవ్వకపోతే 3 రకాల అనర్థాలు నీ కుటుంబాలు జరుగుతాయి. మీకు కాదులేమ్మా, మీరంతా మంచోళ్ళు. నేను వాళ్ళకి చెప్తున్నా, లైవ్లో ఉండే వాళ్ళకి 3 రకాల అనర్థాలు జరుగుతాయి. ఒకటి, దరిద్రత నీ ఇంట్లోకి వచ్చేస్తుంది. 7 ఏళ్ల దరిద్రతని పట్టేస్తుంది. అందుకే ఆయుధదారుడు వచ్చినట్లు దరిద్రత మీ ఇంటికి వచ్చిందని రాయబడింది. దరిద్రత వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది? ఆయుధాలు ధరించుకుని వస్తుంది. దరిద్రత ఆయుధాలు ధరించుకుంటుందమ్మా. కానీ నా బైబిల్లో ఆయుధాలు దరిద్రత ఆయుధాలు ధరించుకొని ఇంట్లోకి వస్తుందట. ఎవరింట్లోకి వస్తుంది? దశమ భాగం ఇవ్వని వాళ్ళు, ప్రార్థన చేయలేని వాళ్ళు, క్రమమైన జీవితాన్ని జీవించలేను. అది సేవకుడైనా సువార్థికుడైనా చివరకు వాక్యాన్ని బోధిస్తున్న నేనైనా. నో వన్ కెనాట్ గివ్ ద ఎగ్జామ్షన్ ఇన్ దిస్ టైమ్. ఎవరిక్కడ దేవుడు ఎగ్జామ్షన్ ఇవ్వడు. నాకైనా సరే, నీకైనా సరే. ఆయుధదారుడు వచ్చినట్లు దరిద్రత వెంటనే వచ్చిందని రాయబడింది. దరిద్రత ఆయుధాలు మోసుకొని వస్తే, ఆయుధాలు ఏమంటే మొదట ఈఎంఐలు తీసుకొస్తాడు. రెండో తర్వాత ఏం చేస్తాడు? వడ్డీల మీద వడ్డీలు తీసుకొస్తాడు, శ్రమల మీద శ్రమలు తీసుకొస్తాడు. ఎంత సంపాదించినా చిల్లి సంచులు వేసినట్టు అయిపోతుంది. వీటన్నిటికి కారణం ఏంటంటే, శాతనుడు మొదట చెప్పే మాట నీ చెవులో ఏంటంటే, నువ్వు దశంభాగం ఇవ్వడం వల్ల ఎవ్వరికి లాభం లేదు, ఇది వాడుకుంటే నీ కుటుంబానికి మంచిదని చెప్తాడు. ఎక్కడ పడింది దెబ్బ? మైండ్లో పడింది. అందుకే శాతానుడికి నీ ఆయుధాలు కావాలి. నీ ఆయుధాలు ఎప్పుడైతే వాడు దొంగిలిస్తాడో, నువ్వు ఇక బలహీనరాలు అయిపోతావు. రెండోది ఆ దశభాగం ఇవ్వకుండా చేయడం వల్ల శాపము నీ ఇంటి మీదకి వచ్చేస్తుంది. ద్వితీయోపదేశకాండం 28వ మీరు రెఫరెన్స్ చూడదండి, మీకు బైబిల్ బాగా తెలుసు. ఎందుకంటే మా సార్ చక్కగా బాగా వాక్యం చెప్తారు, నాకు తెలుసు. తండ్రితో సమానమైన నాకు ఈజ్ వండర్ఫుల్ స్పీకర్, ఈజ్ వండర్ఫుల్ అండ్ రెవల్యూషన్ ఇన్ దిస్ టైమ్ టు చర్చ్ ద పీపుల్. ఇక్కడ సంఘంలో ఉన్నందరూ కూడా అదృష్టవంతులు. హల్లెలూయా. మా సంఘంలో ఉన్నందరూ అదృష్టవంతులు. హల్లెలూయా. ఇక్కడున్న సంఘంలో ప్రతి ఒక్కరు అదృష్టవంతులు. హల్లెలూయా. చలికి వణుకుతున్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఆడ ఉన్నాయి. మధ్యాహ్నం తిన్న చికెన్ ఇంకా వీళ్ళకి పోలా. మధ్యాహ్నం తిన్నారే కుంభాలుగా, అది పోలా. ఇప్పుడు వాక్యం ఏం చెప్పిందంటే, అక్కడ ఆయుధాలట. రెండవదిగా శాపము లోపలికి వచ్చేస్తుంది. మూడోదిగా ఏం చేస్తుందంటే ఏ ద్వారాలు తెరవకుండా మూసేస్తుంది. దేవుడు ఏం చెప్పాడు? మీరు 10వ భాగం ఇచ్చి నన్ను శోధిస్తే ఆకాశం అనే ధననిధిని మీ కొరకు తెరుస్తానన్నాడు. ఆమేన్. ఆకాశం అనే మంచి ధననిధి తెరుస్తాడట దేవుడు. ఇప్పుడు ధననిధి తెరవకుండా, ధననిధి అంటే మీకు అర్థం చెప్పనా? ఆ యొక్క కేరళలో, కేరళలో మీకు ఉండదు ఏదండి, దాన్ని ఏమంటారు? తిరునెవెల్ కేరళలో ఒక తలుపు తెరిచారండి. 18 కోట్లు ఉన్నది లోపల. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇక్కడ 6 తలుపులు ఉన్నాయి. ఎన్ని తలుపులు ఉన్నాయి? ఒక తలుపు తెరిస్తేనే, ఒక తలుపులో ఒక ర్యాక్లోనే 18,000 కోట్లు ఉన్నాయి. ఒక నెమలి సింహాసనమే భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మందికి 2 రోజులు భోజనం పెట్టచ్చంట దాన్ని అమ్మితే. చెప్పారు నిజం. నేను చెప్పే లెక్కలు చెప్తున్న సత్యం ఇది. ఒక తలుపు తెరిస్తేనే ఇన్ని 1,000 కోట్లు వచ్చినాయంటే, ఇంకా 6 తలుపులు తెరిస్తే
అందుకని ఏమన్నారంటే ఈ 6 తలుపులు తెరవకూడదు అన్నారు. హల్లెలూయా. ఈ 18 కోట్లంతా కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకోకుండా గుడే స్వాధీనపరచుకొని మళ్ళీ ఎత్తుకు లోపల పెట్టి మళ్ళీ తాళాలు వేసి బయట చేసేసారు. ఒక్క పైసా కూడా బయట తీయాల. సీరియస్ చెప్తున్నా. నీ జీవితంలో శాతానాడు చేసే మూడో పని ఏంటంటే, నీ ఆయుధాలని వాడు మోసుకెళ్ళడానికి కారణం ఏంటంటే, దశమ భాగం ఇవ్వకుండా చేయడం ద్వారా దరిద్రత ఆయుధాడు వచ్చేటట్టు చేస్తాడు. రెండోదిగా శాపం నీ మీదకి వచ్చేటట్టు చేస్తాడు. మూడోదిగా ప్రతి తలుపు వాడే మూసేస్తాడు. ప్రతి తలుపు నీ మీద మూసేస్తే ఇక ద్వారం తెరవబడేది ఎట్లా? దీవించబడేది ఎట్లా? పిల్లలకి ఎదుగుదల ఉండదు, చదువులకు తగ్గ ఉద్యోగాలు ఉండవు. నేను చెప్తే ఇంక భయపడిపోతారు మీరు. మంచైన వర్షమైన కురవదు, శ్రేష్టమైన పంట పండదు, విత్తిన చోట అక్కడ రాళ్ళు తప్ప ఇంకేమీ కనబడవు. ఇన్ని శాపాలకు అర్థం ఏంటంటే, నీ ఆయుధాలను శాతానుడు దొంగిలిస్తున్న విషయం గుర్తించాలి. నువ్వు ఎప్పుడైతే నీ ఆయుధాలను భద్రంగా కాచుకుంటావో, అందుకే నీ సొత్తు భద్రంగా ఉండిన ఎడల నీకంటే బలవంతుడు అని మొదట నువ్వు బంధిస్తే నీ ఆయుధాలు ఎక్కడికి పోవు. హల్లెలూయా చెప్పండి గట్టిగా చెప్పండి. యేసు ప్రభువే చెప్పారు ఈ మాట. మొదట నీ యొక్క ఇంట్లో వాడు నిన్ను మొదట వచ్చి నిన్ను దొంగిలించకుండా, ఆయుధదారుడు నీ మీదకి రాకుండా నువ్వు మొదట బలవంతుని బంధిస్తే నీకేం జరుగుతుంది? ఈ రాత్రి ఏదైతే నీ జీవితంలో సరైన మార్గం మీద నడిపించబడలేకపోతున్నావో వాటిని నువ్వు మొదట బైండ్ ఓవర్ చేయాలి. మూడో విషయం చెప్తాను. ఆయుధాలు మోసుకెళ్ళి మొదట ఏం చేశారు? కవచాన్ని దొంగిలించారు. రెండోదిగా తలను నరికేశారు. మూడోదిగా ఏం చేశారు? ఆయుధాలన్నీ మోసుకున్నారు. ఆయుధాలు మోసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? 9వ వచనం మధ్య భాగంలో అతని తలని అతని ఆయుధాలను తీసుకొని పోయి ఫిలిస్తీయుల దేశం అంతటా వాటిని తిప్పారు. శత్రువుల దేశంలో తిప్పారు. అర్థమవుతుందని చెప్పే మాట. ఇప్పుడు తల ఎక్కడుంది? ఇప్పుడు అలా ఫిలిస్తీన్ దేశంకి ఎప్పుడైనా సౌలు గారు వెళ్ళి ఉంటారా? సార్ ఎప్పుడైనా వెళ్ళి ఉంటారా? సార్ తలుచుకుంటే భయం వేస్తుంది సార్. నాకైతే పిచ్చి పట్టిపోయింది, మెంటల్ అటాక్ అయిపోయాను నేను. ఒక అభిషక్తుడు మొదటగా యెహోవా చేత అభిషేకించబడిన వ్యక్తి, రాజుగా ప్రతిష్ఠించబడిన వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, ప్రవక్తల్లో ఒకనిగా ఉంచబడిన వాడు, తన ఎదుట సరిగా కనబడిన మార్గము తను కోరుకోవడం వల్ల యేసు తన కొరకు ప్రతిష్ఠించబడిన మార్గాన్ని విస్మరించాడు. హీ రిజెక్టెడ్ టు ద డెడికేటెడ్ వే. విసర్జించబడ్డాడు కాబట్టి తన జీవితంలో అంత అనార్థం తీసుకొని ఇప్పుడు శత్రువుల దేశంలో తన శవము లేదా తన తల తిరగడం ప్రారంభించింది. నీకు అవమానం శత్రువుల మధ్యలో. తల అందరూ ఉంటారు, నా తల తాకట్టు పెట్టైనా నీకు ఏదైనా చేస్తానంటారు. నీ తల ఉంటేగా తాకట్టు పెట్టడానికి. చల్లోతైంది వాక్యం. నువ్వు పైపైన చదివినంత మాత్రం నీకేం అర్థం కాదు. నువ్వు ఎంత దొంగవో దేవునికి తెలుసు. అర్థమైందా? ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, అక్కడ శత్రువుల దేశంలో సౌలు యొక్క తలను తీసుకొని పోయి దేశం అంతటా తిప్పారా, ఒక వీధిలో తిప్పారా? చెప్పండి గట్టిగా, మళ్ళీ చెప్పండి. ఏమ్మా? ఫిలిస్తీన్ల దేశం యొక్క పొడవు వెడల్పు ఎంతో తెలుసా? కొంతమంది ఇప్పుడు బాగా ఆలోచిస్తుంటారు. కొంతమంది ఉంటారు, జీనియస్ పిల్లలు ఉంటారు. ఎంత ఫిలిస్తీన్ దేశం తెలుసా? 1800 మైళ్ళు వెడల్పు, పొడవు, చుట్టుకొలత. 1800 మైళ్ళు. ఇక్కడి నుంచి ఒరిస్సా అంత దూరం, బరంపూర్ అంత దూరము ఫిలిస్తీన్ల దేశం ఉంటే, ఇంత దూరము ఈ తల తిప్పడం అంటే ఈ ముండం ఎలా ఎండిపోయి ఉంటుందో ఆలోచించండి. సీరియస్గా చెప్తుంటా. ముండాన్ని పాతి పెట్టలేదు. ముండాన్ని వాళ్ళు పాతి పెట్టలేదు. మణిబాబు గారు మీకే కనబడిందా? మాకు కనబడలేదా? వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం లేదా 10వ అధ్యాయం 12వ వచనం. మధ్య భాగంలో సార్, సౌలు శవమును అతని కుమారుల శవములు తీసుకొని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందలి సింధూరు వృక్షం కింద పాతి పెట్టి 7 దినములు ఉపవాసం ఉన్నారు. తీసుకెళ్లాల్సింది బాడీ కదా. అర్థమైంది మీకు? తీసుకెళ్లాల్సింది ఏంటి? బాడీ. అంటే శాతానుడికి నీ పరువుతో పాటు నిన్ను స్కెల్టన్ లాగా చేయాలన్నది శాతానుడికి ఉద్దేశం. శాతానుని ఎముక మాంసం నిన్ను పీడించాలన్నది వాడి ఉద్దేశం. ఇప్పుడు యేసు కొరకు ప్రతిష్ఠించబడిన మార్గం ఎవరైతే చూస్తారో వారి జీవితంలో ఏ హాని కలగదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు సౌలు యొక్క జీవితంలో ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశం అంతా తిరిగారు. తలం తిప్పేటప్పటికి మొండె ఎండిపోయింది. మొండె ఎండిపోవడం కాదు, కండలన్నీ ఊడిపోయాయి, పురుగులు పట్టిపోయాయి, ఎముకలు దట్టాలు మిగిలిపోయాయి. ఈ తలనంతా తిప్పి వాళ్ళు తీసుకొచ్చి
దాగోను గుళ్ళకి తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు? దాగోను గుళ్ళకి. ఎప్పుడైనా గుడికి వెళ్ళి ఉంటాడా సౌలు? వెళ్ళి ఉంటాడా? హీ నెవర్ ఎంటర్ టు ద టెంపుల్. విగ్రహారాధనలోకి చాలాసార్లు నువ్వు వెళ్తున్నావంటే నీకు అర్థం కావట్లేదు. యేసు నీ కొరకు ప్రతిష్ఠించబడ్డ మార్గం నీకు అర్థం కావట్లేదు. యేసు నీ కొరకు ప్రతిష్ఠించబడిన మార్గం ఒకటి ఉంది. ఆ మార్గమే యేసుక్రీస్తు. ఆయనే జీవము గల దేవుడు. అన్నా ఏముందన్నా అంటే పోయి కనబడేసి వస్తే ఏమవుతుంది? నువ్వు కనబడినంత మీకేం కాదురా, కంచె కొట్టు వారిని పాము కొరిచిందని బైబిల్లో రాయబడింది. ఆమేన్. ప్రసంగ గ్రంథం 9వ అధ్యాయం చదువు చూడ. నాయన ఫ్యాన్ లేదన్న వెళ్ళి బెగ తీసుకుంటారు మా వాళ్ళు. ఊపిరి బయటట్టుకున్నది చెమట్లు ఫీలింగ్ వాళ్ళకి. ఫ్యాన్ లే అవనుకుండా వాళ్ళు వేసుకోండి. థ్యాంక్స్ మణి బాబు అన్న, చాలా ఇబ్బంది పడుతున్నావు అన్న, దేవుడు నీకు మంచి సమయోచితమైన జ్ఞానం ఇచ్చాడు. ఇదే మీరు ఇప్పుడు చెప్పబోయేది. గుడ్. ఏమంటారు? మొదటి దినవృత్తాంత గ్రంథము 10వ అధ్యాయంలో అక్కడ వాళ్ళు ఫిలిస్తీన్ల దేశం అంతటా సౌలుని తిప్పి జరిగిన దానిని విగ్రహములకు జనాలకు చాటించారు. ఎవరికి చెప్పారట? మొదట వాళ్ళు దే స్పీక్ టు ద డెవిల్, దే స్పీక్ టు ద ఈవిల్. విగ్రహాలకి చెప్పారు. విగ్రహాలకి పరిశుద్ధ గురించి చెప్పడం ఏంటండి? చెప్పడం ఏందండి? ఆలోచించండి. యేసు నీ కొరకు ప్రత్యక్షించబడిన మార్గాన్ని నువ్వు అర్థం చేసుకోవడం స్థిరంగా ఉంటావు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ తర్వాత వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించారు. ఎక్కడ తగిలించారు బుజ్జి? ఎక్కడ తగిలించారు బుజ్జి? దాగోను గుడిలో తలను ఎక్కడ తగిలించారు? ఈ క్యాలెండర్ తగిలించారు. ఎక్కడ? దాగోను గుడిలో. న్యాయాధిపతులు 5వ అధ్యాయం, ఇంటికి చదివి న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో దాగోను యొక్క ప్రత్యేకత రాయబడింది. ఆ దాగోను గుడిలో ఇతని యొక్క తలను అలాగ ఒక సింబాలిక్గా తగిలిచ్చారండి. ఏ తల మీద అయితే ప్రతిష్ఠించబడిన తైలము ఈ మనుషుని మీద పోయబడిందో ఆ తల తీసేశాడు శాతానుడు. ఆ తలను, ఆ మొండాన్ని అక్కడ తగిలిచ్చాడు. మొండం ఇక్కడ ఎండిపోయింది, తల అక్కడే మిగిలిపోయింది. ఎంత భయంకరమైన చావు! యేసు నీ కొరకు ప్రతిష్ఠించబడిన మార్గం నువ్వు అర్థం చేసుకుంటే, యేసు నీ కొరకు ప్రతిష్ఠించబడిన మార్గం నువ్వు అర్థం చేసుకుంటే, దేవుని కొరకు నువ్వు నమ్మకంగా జీవిస్తే, ఆయన నీ కొరకు మొదట చేసేది ఏందో ఇప్పుడు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అనగా 20వ అధ్యాయము 19 చదివి ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ 10:19. హెబ్రీ 10:19 చదవండి. సహోదరులారా, ఇప్పుడు చెప్పండి. యేసు నా కొరకు ప్రతిష్ఠించబడిన మార్గమున అనగా ఆ మార్గం ఎప్పుడు ఎలా ఉంటుంది? నూతనంగా ఉంటుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆ మార్గం ఎప్పుడు కొత్తగా ఉంటుంది. నీ జీవితంలో ప్రతిదీ నూతనమైపోతుంది. ఇదిగో పాతవి గతించును, సమస్తము నూతనమైపోతాయి. నీ జీవితాలు అన్నీ నూతనమైపోతాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ పాత బట్టలు నూతనమైపోతాయి. ఆమేన్. పాత జీవితం నూతనమైపోతుంది. పాత ఆలోచనలు నూతనమైపోతాయి. అంతే, నూతనమైన ఆలోచనలు మారిపోతాయి. పాత అభిషేకం నూతన అభిషేకం మారిపోతుంది. పాత వరాలు నూతన వరాలుగా మారిపోతాయి. అర్థమవుతుందా? పాత జీవితాలన్నీ కొత్త జీవితాలు అయిపోతాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు యేసు నీ కొరకు ప్రతిష్ఠించబడిన మార్గంలో మొదట ఏముంటుందంటే నూతనం ఉంటుంది. నీ జీవితం ఈరోజు ఒక నూతనంగా మారిపోబోతుంది. ఆమేన్. నీ పరిచర్య ఒక నూతనంగా మారిపోబోతుంది. నీ సేవ ఒక నూతనంగా మారిపోబోతుంది. నీ మినిస్ట్రీ ఒక నూతనంగా మారిపోబోతుంది. అసలు నువ్వే ఒక నూతనం అయిపోతున్నావు. హల్లెలూయా. నువ్వే ఒక నూతనం అయిపోతున్నావు. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఎక్కడంటే, థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ జీసస్, హురానామా నీమానేష్, అవనిగడ్డలో ఘంటసాల అనే ఒక ఊరింది. ఘంటసాల గారు పుట్టిన ఊరే ఘంటసాల. ఆ ఘంటసాలలో నేను పరిశుద్ధాత్మ దేవుడు ఒక మందిరం ఓపెన్ చేశాను. ఆ మందిరం ఓపెన్ చేసినప్పుడు అవనిగడ్డలో నేను వెళ్ళాను. అవనిగడ్డలో అక్కడికి వెళ్తే నా టైం బాగలేక నేను సాయంత్రం పూట అలా వాక్ చేద్దాం ఆ టెంకాయ చెట్ల మధ్యలోని వాక్ చేస్తూ ఉన్నా. బట్ వాక్ చేస్తుంటే నేను చూసి గడగడగడ వణికిపోయా. ఏంటంటే ఒక 40 ఏళ్ళు ఆమె ముల్తాన్ని మట్టి పూసుకొని తిరుగుతూ ఉంది. ఆ పొలాల్లో ముల్తాన్ని మట్టి పూసుకొని తిరుగుతూ ఉంది. నేను ఆమెను చూసి ఏమనుకున్నానంటే, ఇక్కడ ఏమన్నా పూడుభావం ఏమన్నా తిరుగుతుందా, లేకుంటే మట్టిది ఏమైనా తిరుగుతుందా, లేకుండా పోతే మనం ఏమన్నా ప్రార్థన చేయడంలో ఏమైనా ప్రార్థన చేసి ఏమైనా కళ్ళు ఏమైనా కనపడకపోతున్నాయా అని నేను భయపడిపోయి, అప్పుడు దాకా నేను రాయల్గా వాక్ చేస్తున్నా. నేను
ఆగిపోయావు చూస్తుంటా ఆమె అనింది. నేను అక్కడ ఉన్నానా అండి? నేను ఆడ లేను. ఎందుకంటే ఆ ముందు రోజు కూటానికి నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు పక్కోడు చెప్పాడు, బ్రదరు ఇక్కడ రావద్దు బ్రదరు, ఈ బావిలో ఒక ఆమె పడి చచ్చిపోయింది, ఆమె ఏడే తిరుగుతుంటుంది అన్నాడు వాడు నాకు చెప్పిన పదం ఏంటంటే, ఈ ఎక్కడికైనా పోండి, ఇక్కడ మీరు ఈ 2 రోజులు ఎక్కడికైనా తిరగండి, కానీ ఈ బావి దగ్గర, నేను అక్కడ బావి దగ్గరే ఉండా. వాడు చెప్పిన మాట నాకు అప్పుడే గుర్తొచ్చింది. ఒకవేళ బావిలో పడిందేమో, బయట వచ్చిందేమో, నా భయం ఉన్నది. అంతే కదండి, పెళ్ళాం పెట్టలు లేని వాళ్ళు దేవుని కోసం ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకొని వెళ్ళారు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, మైసూరు శాండ్ లాగా మీరు చూసినంతకాలం మైసూరు శాండ్ లాగా అయిపోతాయి మీ జీవితాలు. ఎప్పుడైతే మీరు రిన్ సోప్ లాగా మీరు వాడతారో అప్పుడు మీ జీవితాలు ఎప్పుడు తెల్లగా ఉంటాయి. హల్లెలూయా. అర్థమైంది నేను చెప్పేది? నవరే. ఇప్పుడు కుటుంబాన్ని, భర్తను కొంతమంది మైసూరు శాండ్, నా భర్త బంగారం బంగారం అంటాడు. కుదవ పెట్టుకున్న బంగారం ఎందుకమ్మా? అర్థమైంది నేను చెప్పేది? కొంతమంది మైసూరు శాండ్ లాగా చూసుకుంటారు భార్యని, చాలా మంచిది, వాళ్ళు ద రెస్పెక్ట్ టు ద ఎవ్రీవన్, బట్ ఐ షుడ్ బి ప్రైజ్. బట్ మైసూరు శాండ్ రాసుకుంటే చాలదు, మొదట నువ్వు కలర్ మారాలి. ఇప్పుడు జరిగింది ఏంటంటే, వాక్యం ఏం చెప్తుంది అక్కడ, వాక్యం ఏం చెప్తుంది, నేను ఆమెను చూసి భయపడిపోయాను. నేను వెంటనే, నేను అప్పుడు దాకా వాక్ చేస్తున్నాను, నేను వెంటనే అక్కడి నుంచి నేను వేగంగా వెనక్కి వెళ్ళిపోద్ది, మరికి ఇంకేమైనా ఉండదా, వేగంగా వెళ్ళిపోతా ఉంటే నాకు వెనకాల ఒక ఆయన కనపడ్డాడు. నేను అన్నాను, అన్న అక్కడ వచ్చాము ఎవరో నీకు తెలుసా అని అన్నా. ఎందుకంటే నాకు కనపడితే వాడు కూడా కనపడాలిగా, ఈ దెయ్యం అయితే కనపడదుగా. అందుకని తెలివిగా నేనేమన్నానంటే, వచ్చామి ఇల్లే అన్నానన్న. అయ్యో ఆమె బ్రదరు, ఆమె 40 ఏళ్లలో ఒంటరి మహిళా పథకం కింద బ్యూటీ పార్లర్ నేర్చుకునేది బ్రదరు. ఆ బ్యూటీ పార్లర్ చెప్పిన ప్రతి పదమంతా పాటిస్తుంది. మొన్నేమో ఇవి బొప్పాయి కాయలు మొత్తం ఒళ్ళంతా పూసుకొని తిరుగుతూ ఉండింది. ఈరోజేమో ముల్తాన్ మట్టి పూసుకుంది. మరి రేపేం పూసుకుంటుందో. ఈమెను ఎలాగైనా కూటంలో చూడాలని నేను పట్టుబట్టా. ఎందుకంటే ఈ ముల్తాన్ మట్టి పూసుకున్నాం ఏమన్నా మారిపోతుందా అని చెప్పి వస్తే, ఆమెకి నాకు పెద్ద తేడా ఏమలే. నేను ఎంత నల్లగున్నా ఆమె అంత నల్లగానే ఉండు. నేను ఎంత నల్లగుందని అంత నల్లగుందా ఆమె. అర్థమైందా? అప్పుడు అనుకున్నా, అరే రే రే ఈ నలుపుకైనా నువ్వు ఇంత ఓవర్ యాక్టింగ్ చేసావు తల్లే, నేనేదో నువ్వేదో అనుకుంటే నిన్ను చూసి నేను పారిపోతున్నాను కదమ్మా. దేవుడు ఈరోజు ఒక నూతనమైన వ్యక్తిగా చేయబోతున్నాడు నిన్ను. ఆమేన్. నువ్వు అవి రాసుకుంటే నూతనం అయిపోవు. నువ్వు మళ్ళీ చెప్తున్నా, అవి రాసుకుంటే నూతనం అయిపోవు. యేసయ్య అభిషేకం వల్లే నూతన పరచబడతావు. ఆమేన్. ఆయన కొరకు ఎదురు చూస్తే నూతన బలం వస్తుంది. ఆయనలో ఆనందిస్తే నూతన బలం వస్తుంది. ఆయనతో యాత్ర చేస్తే నూతన బలం వస్తుంది. ఆయన కొరకు నువ్వు నిలబడితే నీకు నూతన బలం వస్తుంది. ఇప్పుడు నూతన బలం ఎక్కడుందంటే యేసయ్యలోనే ఉంది. ఆమేన్. రెండవది నూతనమైనది, రెండవది జీవము కలిగినది. జీవం అంటే లివింగ్. జీవం అంటే లివింగ్, ఎప్పుడు నువ్వు జీవిస్తుంటావు. హల్లెలూయా. జీవం అంటే మాటకు అర్థం ఎన్నో చెప్పగలను. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవం. ఇప్పుడు యేసయ్యలో ఉన్న జీవం అంతా ఎవరిలోకి వచ్చేస్తుందంటే నాలోకి, నీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు యేసయ్యలో ఉన్న జీవం నీలోకి వచ్చేస్తే మనం ఎప్పుడు ఇంక ఓడిపోం. ఆమేన్. యేసయ్యలో ఉన్న జీవం మనలోకి వస్తే మనం ఎన్నడికి వెనకదిరగం. ఆమేన్. యేసయ్యలో ఉన్న జీవం మన కుటుంబంలోకి వస్తే మన కుటుంబం ఎప్పుడు ఇంక వాడిపోదు. యేసయ్యలో ఉన్న జీవం మన సంఘంలోకి వస్తే అది జీవం కలిగిన సంఘంగా మారిపోతుంది. యేసయ్యలో ఉన్న జీవం మన కుటుంబాల్లోకి వస్తే మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది. యేసయ్యలో ఉన్న జీవం ఎప్పుడైతే మన కుటుంబంలోకి, మన వ్యక్తిగత జీవులోకి, చివరికి మన డిఎన్ఏ కూడా వచ్చేస్తే, మన డిఎన్ఏలో కూడా నూతన జీవం వచ్చేస్తుంది. మన డిఎన్ఏలో కూడా నూతన జీవం వచ్చేస్తుంది. ఇప్పుడు యేసయ్యలో ఉన్న జీవము ఇప్పుడు మనలోకి వచ్చేయాలి. ఆమేన్. ఇప్పుడు యేసయ్యలో ఏముంది బిడ్డ? జీవం ఉంది. ఇప్పుడు ఆ జీవం అంతా ఎవరిలోకి రావాలి? మనలోకి రావాలి. ఇప్పుడు మా అమ్మ నాన్న రక్తం ఎవరిలోకి వచ్చింది? మనలోకి వచ్చింది. ఇప్పుడు యేసయ్య బిడ్డలు కాబట్టి యేసయ్య రక్తం ఎవరిలోకి రావాలి? ఆమేన్. ఇప్పుడు జీవం తర్వాత ఏం జరిగింది చూడండి. ఆయన శరీరము అను తెర ద్వారా చాలండి ఏర్పరచబడినది అయినా చాలండి. ఏర్పరచబడిన మార్గం రెండవది. మొదటిదేమో ప్రతిష్ఠించబడిన మార్గం, రెండవదేమో ఏర్పరచబడిన మార్గం. ఆ మార్గమే ఈ సంఘం బిడ్డ. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఈ సంఘంలో నుంచే వెళ్ళాలి. నేను చాలామంది మా యొక్క సంఘ విశ్వాసాలు చెప్తుంటా, ఏమనంటే, అరే మరి ఏం చేసినా ఆదివారం చర్చికి రాకపోయి ఇంటిగా టీవీ చూసుకొని, అర్థమైందా, అక్కడ డబ్బాలు అంత కానుకేసి ఆ డబ్బా తీసుకొచ్చి ఆదివారం చర్చిలో వచ్చే వారం ఇచ్చిన నువ్వు పరలోకానికి పో. నువ్వు పరలోకానికి పోవాలంటే నీకు ఒకే ఒక మార్గము, ఏర్పరచబడిన మార్గం ఏంటంటే ఈ సంఘమే పరలోకానికి. హల్లెలూయా.
ఇప్పుడు ఆ యొక్క సంఘము అనే నిచ్చెన ఎక్కడ వేయబడింది అంటే సంఘములో నిచ్చెన వేయబడింది. ఈ విషయం గమనించాలి. సంఘంలో నిచ్చెన ఎక్కడుంది? పరలోకానికి సంఘములోనే ఉంటుంది. ఎక్కడ నిచ్చెన దొరకదు. నిచ్చెన ఎక్కడ దొరుకుతుందా? దొరుకుతుందా బిడ్డ? సంఘములోనే నిచ్చెన దొరుకుతుంది. సంఘము ఎవరైతే సంఘాన్ని ప్రేమిస్తారో, ఎవరు సంఘాన్ని హత్తుకుంటారో, ఎవరైతే సంఘమైన క్రీస్తుకు లోబడతారో, ఎవరైతే సంఘాన్ని పూర్తిగా ప్రేమిస్తారో వారు మాత్రం ఆ నిచ్చెన అలా వాళ్ళు ఎక్కిపోగలరు. ఇప్పుడు ఎంత బతికేది ఎందుకు? నేను ఆ నిచ్చెనకి పరలోకం వెళ్ళాలి. ఆమేన్. అందుకే యేసుప్రభువు అన్నారు, మీరు ఒక దినాన తండ్రి కుమారుడు మహిమపరచబడినట్లుగా మీరు పరలోకం నుంచి కుమారుడు దిగి వచ్చడం ఎక్కడం మీరు కళ్ళతో చూస్తారు. ఇప్పుడు భూలోకానికి వేయబడిన నిచ్చెన యాకోబు కనబడింది, కానీ ఆ నిచ్చెన ఎవరికి అర్థం కాల. ఆ నిచ్చెనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆ నిచ్చెనే యేసుక్రీస్తు ప్రభువు. ఆ నిచ్చెన, ద జీసస్ క్రైస్ట్ ఇస్ ద ల్యాడర్, ఈజ్ ద ల్యాడర్. ఆ నిచ్చెన యాకోబు కనబడింది, కానీ ఆ కనబడిన ఆ నిచ్చెన క్రీస్తు అన్న విషయం యాకోబుకి అర్థం కాల. అక్కడ మందిరం అయితే కట్టగలిగాడు, కానీ సజీవమైన దేవుని కుమారుడైన క్రీస్తు అక్కడ తాను రాయిగా కనబడినా గుర్తించలేకపోయాడు. చివరికి నిచ్చెనగా కనబడినా కూడా గుర్తించలేకపోయాడు. ఆయన తీవ్రగా నరుడుగా కనబడ్డాడు. నరుడుగా కనబడితే ఆ రాత్రంతా పోరాడితే దేవుడు అడిగాడు, నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళాలి అని అంటే, అప్పుడు యాకోబు అన్నాడు, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీ. ఇప్పుడు యేసయ్యలో ఉన్న జీవాన్ని కోరుకున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏర్పరచబడిన మార్గాన్ని యాకోబు కోరుకున్నట్టు ఈరోజు నీ కొరకు ఏర్పరచబడిన ఉత్తమమైన మార్గము యేసుక్రీస్తు ప్రభు కనుక ఆయన్ను కోరుకుందువుగాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే యాకోబు కోరుకున్నాడో యాకోబు జీవితం మారిపోయింది. యాకోబు ఇశ్రాయేల్గా మారిపోయాడు. ఈరోజు మీరందరూ నూతన పరచబడబోతున్నారు. వీళ్ళందరికీ జీవం రాబోతుంది. వీళ్ళందరూ ఇప్పుడు ఏర్పరచబడిన మార్గంలో స్థిరపరచబడబోతున్నారు. ఆ ఏర్పరచబడిన మార్గం ఎక్కడుందంటే సంఘంలో ఉంది. ఆ సంఘమే నేనే మార్గము. అందుకే నా యందు విశ్వసించేవాడు అనగా నిత్య జీవం కలిగినవాడు, నా శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగినవాడు. సంఘానికి వస్తే ఎప్పుడైతే దేవుని శరీర రక్తంలో పాలు పంపులు పొందుతావో అప్పుడు నిత్య జీవం నీలోకి వస్తుంది. ఆ నిత్య జీవం నీలోకి రావాలంటే మొదట నువ్వు యేసయ్య రక్తంలో పాలు పంపులు పొందాలి. యేసయ్య రక్తం ఎక్కడ దొరుకుతుంది? బ్లడ్ బ్యాంకులు దొరుకుతుందా? ఏమండి ల్యాబ్లో పనిచేసే గారు దొరుకుతుందండి? దొరుకుతుందా? దొరకదు. ఒకరోజు నేను ఒక ఊరు వెళ్ళాను. ఒక ఊరు వెళ్తే ఆ ఊరిలో ఒక ఆమె పేరు కృష్ణమ్మ. చెప్పండి నాతో పాటు గట్టిగా. కృష్ణమ్మ. ఆ కృష్ణమ్మ అనే వ్యక్తికి బాగలేదు. ఆమెకి ఆపరేషన్, రేపు ఆపరేషన్. ఆ రోజు వెళ్తే వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. చాలా చిన్న హట్, చిన్న గుడిసిల్లు. నేను ఆ ఇంట్లోకి వెళ్ళి అడిగాను, ఏంటండి ఇంత ప్రాబ్లంగా ఉన్నారంటే, ఏం లేదు మణిబాబు గారు రేపు ఆపరేషను, ఈమెకు బ్లడ్ ఎక్కడ దొరక, ఆ రోజుల్లో బ్లడ్ దొరకలేదు, ఈమె కోసం నేను బాధపడుతున్నాను. హైందువులు. వెంటనే అన్నాను, రేపు ఉదయం నేను హాస్పిటల్కి వచ్చి, సిమ్స్ హాస్పిటల్కి వచ్చి తిరుపతిలో బ్లడ్ ఇస్తానండి, మీరు ఆపరేషన్ రెడీ చేసుకోమని చెప్పాను. వెంటనే నేను వెళ్ళాను, బ్లడ్ ఇచ్చాను. కామనే కాదండి, ఇది చెప్తే అట్టండి మణిబాబు గారు, ఏం జరిగిందో చెప్తాను. సో బ్లడ్ ఇచ్చాను. బ్లడ్ ఇవ్వగానే ఆ యొక్క బ్లడ్ ప్యాకెట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. పెట్టగానే నేను ఆ బ్లడ్ మీద చేయబెట్టి ప్రార్థిస్తాను, ప్రభువా ఇది నా రక్తం కాదు, ఇది నా రక్తం కాదు, ఏర్పరచబడిన నూతనమైన జీవము కలిగిన యేసు రక్తము, నా కొరకే ప్రతిష్ఠించబడిన రక్తము నాలో నివసిస్తుంది. కాబట్టి ఈ రక్తం ఇప్పుడు ఆమెకి ఎక్కిస్తే ఆమె ఏమైపోవాలి? ఆమె వెళ్ళిపోవాలి. ఆమె ఏమైపోవాలి? ఆమె చెప్పండి గట్టిగా. ఆమె ఏమైపోవాలి? రక్షించబడాలి. ఆమె ఏమవ్వాలి? మారు మనసు పొందాలి. ఆమె ఏమేయాలి? మణిబాబు గారు లాగానే పరిచయం చేయాలి, ప్రసంగం అన్న చేయాలి. ఆమెన్. చాలామంది ఏం చేస్తారంటే 25 పైసలు కొవ్వొత్తులు, 25 పైసలు ఊదొత్తులు తీసుకొచ్చి 6 కోట్ల రూపాయలు వరమడతారండి దేవుణ్ణి. 25 పైసలు ఊదొత్తులు తీసుకొచ్చి, తెలుసా, అగరత్తులు తీసుకొచ్చి దేవుడు ముందు అటు ఇటు తిప్పి 6 కోట్లు నాయన అని అడుగుతారు. వాడు దేవుడికి ఇచ్చింది ఎంతండి? చెప్పరే గట్టిగా. 25 పైసలు. వీడు అడిగింది ఎంత? అది వీడు మనిషి బుద్ధి. నేనేమన్నాను, ప్రభు ఈమె రక్షించబడాలి, కుటుంబం రక్షించబడాలి, ఆమె నన్ను ప్రార్థన చేశాను. ఆపరేషన్ తీసుకెళ్లారు, ఆపరేషన్ అయిపోయింది. నా లోపల ఏంది ఆశ? మార్పు పొందింది. మార్పు పొందంటే 2 ఏళ్ళ దాకా చర్చి, వాళ్ళు 2 ఏళ్ళ దాకా వేసే నమ్ముకోవాలి. మళ్ళీ యథారీతిగా విగ్రహారాధన, మళ్ళీ యథారీతిగా తిరుమలకు పోవడం, మళ్ళీ యథారీతిగా గుండు కొట్టుకుని రావడం, యథారీతిగా యాదృచ్ఛికం జరుగుతుంది. ఒకరోజు నేను కూర్చోవలసిన చోట్లో కూర్చున్నా. దాన్ని నా ప్రియుడు కలుసుకునే ఒక చోటు ఉంది. నా ప్రియుడు నేను వెతుక్కొని వెళ్ళే చోటు ఒకటి ఉంది. నా ప్రియుడు నేను హత్తుకునే చోటు ఒకటి ఉంది. నా ప్రియుడు పాదాలు పట్టుకొని ముద్దాడే స్థలం ఒకటి ఉంది. నా ప్రియుడితో నేను సంభాషించే స్థలం ఒకటి ఉంది. నా ప్రియుడు నేను అలాగా హత్తుకొని కౌగులించుకొని ఆయన నాతో, నేను ఆయనతో మాట్లాడే సమయం ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చొని
కన్నీళ్ళు విడుస్తూ చెప్పాను, అయ్యా నా దగ్గర ఇంకేమీ లేదు, రక్తం తప్ప. రక్తం ఇచ్చేసా, అయినా మార్పు పొందలేదు. నేనేం చేయగలను ప్రభువా? ఇలా కూడా రక్షించబడకపోతే నేను ఎలాగా? స్వార్థ చెప్తున్నా, అన్నీ చేశా. నా దగ్గర ధనం ఉంటే ఏదో కొంచెం ఇచ్చా, అది కూడా నీ నామాన్ని బట్టి. రక్తం ఉంటే రక్తం ఇచ్చేసా, ఇంతకంటే విలువైన నా దగ్గర ఏమీ లేదు, అయినా ఆమె రక్షించబడలేదు. మరి ఎట్ట ప్రభువా ఇంకా అని బాధపడి వచ్చా. ఏ కోర్టులో నేను కేసు వేయండి, కానీ ఏసయ్య కోర్టులో వేసే మణిబాబు గారితో మాత్రం పెట్టుకోవద్దండి. ఏ కోర్టులో కేసు వేసుకోండి, నువ్వు ఏ కోర్టులో కేసు వేసుకోమ్మా, నువ్వు గెలిచిపోతావు. ఎందుకంటే నీకు నిర్మలం అంటే ఈజ్ ద వెరీ ఫైండెస్ట్ ఆఫ్ ద ఉమెన్ టు ద వారియర్ ఆఫ్ ద రెజ్లింగ్ పోటీలో అప్పుడు కుస్తీలు పట్టేవాళ్ళు. ఆ పేరు ఏం పేరు? కుస్తీలు పట్టినా గెలిచింది, ఆ పేరు ఏం పేరు? మల్లేశ్వరి, కరణం మల్లేశ్వరి. ఇంటి పేరు నాకు అర్థమైంది, కరణం మల్లేశ్వరి. కరణం మల్లేశ్వరులు అందరూ ఇక్కడ వదిలితే ఇళ్లలో మొగోలు దగ్గర అట్టా ఉన్నారా నీళ్ళు? అమ్మో, ఎక్కడైనా మల యుద్ధం పట్టచ్చు, కానీ భర్తలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా భార్య దగ్గర కుస్తీ పట్టకూడదు. పడితే రాత్రికి నూకలు ఉండవు, ఉదయాన్నే ఏదో ఒక కూటం పెట్టబడుతుంది. అర్థమైంది? స్థితి కూటం అన్నా పెడతారు, లేకుండా పోతే. అందుకే ఎక్కువ మాట్లాడకూడదు వాళ్ళతో, ఆడవాళ్ళతో. ఎంత జాతకు ఉంటే అంత మంచిది. హల్లెలూయా చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళి మీ భర్తలతో చెప్పండి, నువ్వు ఎంత మాట్లాడితే నీకు అంత ఆశ. సరిగ్గా ఆదివారం రోజున నాకు ఒక ల్యాండ్ ఫోన్ కాల్ వచ్చింది. ఎక్కడి నుంచి? చిత్తూరు నుంచి. మణిబాబు గారు, నా భార్యని తీసుకొని వస్తున్నానని అన్నాడు. ఎందుకండి అన్న? ఆమెకి దెయ్యం పట్టేసిందండి, ఇంత పెద్ద నాలుగు సాగిపోతుంది, కళ్ళు బయట వచ్చేస్తున్నాయి, ఆమెను ఎవరు సాధు చేసినా సాధుపడడం లేదు, కాబట్టి ఆమెను నీ దగ్గర తీసుకొస్తున్నాడు. దేవుని ప్రేమ కాదండి? నేను అన్నాను, ఆలోచించండి అంటే, ఇక ఆలోచించేది లేవలేదండి బాబోయ్, సంపెత్తలేదండి రాత్రిపూట మమ్మల్ని. ఇంత పెద్ద దుడ్డు కూడా తీసుకుందండి, ఈ పంత కొట్టేసిందండి, చచ్చిపోయానండి నేను. అంతా కొట్టిన తర్వాత ఆడది నాతో చెప్పిన మొదటి మాట ఏంటంటే, ఏం జరిగిందయ్యా అనిందంట. కొట్టి ఇదొక సాకు అయిపోయింది ఆడవాళ్ళకి. ఒక రాత్రిపూట తన్ని అలవాటు ఉంది, నిజం చెప్తున్నా నేను. ఎగ్గిసి తన్నిందంట భర్తని. వాడు దెబ్బలు తిరలేక లేచి కూర్చొని కళ్ళు బులుంకొని మే 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 అంటే, ఏమయ్యా లేచినావా? తన్నేసావు కాదు మే అంటే, నేను నిన్ను తనలేదయ్యా, ఆ పొలం కాడ దూడ వస్తే దాన్ని ఎగిసిగి తంతున్నానయ్యా అవతలకు బొమ్మని. ఆ దూడని నేనే. అందుకే నిద్రలో నడిచే వాళ్ళ జోలు కూడా పోకూడదు. నిద్రలో కొంతమంది ఆడవాళ్ళు గిల్లెత్తుంటారు. మనుషుల పాత కక్షలు అండి అవన్నీ, మీకు తెలియదు. అర్థమైంది? పాత కక్షలు అవన్నీ, వాళ్ళ జోలికి పోకూడదండి. పోతారా? మీ జోలికి రాకుండా మంచిది. ఆమెన్. ఎందుకు పోతామండి? ఇంక మేము ఆమెను తీసుకొని కాళాస్త్రికి వచ్చారండి. వస్తే ఆమెకు భయంకరమైన దురాత్మ పట్టింది. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే ఆ దురాత్మ వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆ దురాత్మ వెళ్ళిపోయింది. ఆ దురాత్మ వెళ్ళేటప్పుడు ఒక ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ దురాత్మ వెంటనే వెళ్ళకూడదు, 3 వారాల దాకా ఉంచి ప్రభువా అన్న. నేను ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తాను, లార్డ్ అండ్ డోంట్ బి పర్మిటెడ్ టు ద డెవిల్ అండ్ కీప్ ఇన్ టు ద 3 weeks ఇన్ దిస్ ప్లేస్. ఆఫ్టర్ 3 weeks ద ఫ్లీ అవుట్ ఫ్రమ్ దిస్ హర్ లైఫ్. 3 వారాల తర్వాత ఈ విలువలోంచి వెళ్ళిపోవాలి అని అన్న. ఆయన ఆమెనన్న దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. వై డిడ్ అండ్ 3 weeks ఆన్ ఇన్ హర్ లైఫ్? ఎందుకు ఆమె 3 వారాలు ఆమె దగ్గర ఉంచమన్నానంటే, ఆ 3 వారాలలో ఆమె దేవుని వాక్యం విని 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 రక్షించబడి మారు మనసు పొందుతుంది. హల్లెలూయా. ఆమె జీవితం నూతన పరచబడుతుంది, నూతన అభిషేకం కలుగుతుంది, నూతన పద్ధతులు వచ్చేస్తాయి. ఈ 3 వారాలు వాళ్ళు తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టారు. ఇక ఆ 3 వారాలు ఆమెకు పరిచయం చేశాం. ప్రభువారు వింటున్నారు, రక్షించబడింది, మారు మనసు పొందింది. నేను పరిశుద్ధాత్మ దేవుడు కలిసి బాప్తీసం ఇచ్చాం. ఆ ఊరిలో, ఒడ్డేపల్లి అనే ఊరిలో మొదట రక్షించబడిన వ్యక్తి ఆమె. హల్లెలూయా. మొదట రక్షించబడి ఆ ఊరిలో ఇప్పటిదాకా సువార్త అందలేదు. ఆ ఊరిలో మొదటి వ్యక్తి రక్షించబడింది. ఆమె రక్షించబడిన తర్వాత అయ్యగారు దాదాపు చర్చి 2 కిలోమీటర్లకు ఆ మామిడి తోట మధ్యలో నడుచుకుంటూ చర్చికి వెళ్ళేది. ఆమె నాతో చెప్పేది, తమ్ముడు ఈరోజు నేను దేవుని వాక్యం వినొచ్చా, ఎంత అద్భుతంగా ఉంది, యేసయ్య మాట్లాడుతుంటే ఆ మధురానుభూతి వేరుగుంది. ఏర్పరచబడిన మార్గం అర్థమైన వాడికి అర్థమైనంత. ఆమెన్. అర్థమైన వాడికి అర్థమైనంత. ఆమె యేసయ్యని నమ్ముకునింది, సజీవ సాక్షిగా బతికింది. ఆమె చనిపోయింది. ఈ చేత్తో భూస్థాపితం చేశా. ఆమె మరణం దగ్గరికి వచ్చిన సేవకులు ఎంతమంది తెలుసా అండి? దాదాపు 50 మంది పైన వచ్చారు. ఎందుకు వచ్చారంటే, ప్రతి సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆమె ఆ పరిచర్య చేసిందండి. వాళ్ళందరూ నాకు చెప్పిన మాట ఏంటంటే, బా ఎంత అద్భుతమైనటువంటి బిడ్డను కన్నారు మణిబాబు గారు, మీరు మీ గర్భం ధన్యమండి.
ఆమె చనిపోయిన తర్వాత ఆమె భూస్థాపన రోజు నాకు అర్థమైంది, ఓహో, దేవుడు జీవితాలలో అద్భుతాలు చేస్తే మరణములో కూడా మహిమ వస్తుంది. అది ఏర్పరచబడిన మార్గం అంటే. ఇప్పుడు ఏర్పరచబడిన మార్గంలో నీ ఉన్నందువల్ల నీ కుటుంబానికి ఏ హాని కలగదు. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు 20వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. 20వ వచనం, అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరం అనే రక్త మాంసాల ద్వారా ఏర్పరచబడినదైన మార్గము ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉంది. ఆమేన్. ఇప్పుడు ఆ మార్గంలో వెళ్ళాలంటే, ఆ మార్గంలో ప్రవేశించాలంటే, ఇప్పుడు నా అంతటి నేను వెళ్ళను, ఆ మార్గంలో వెళ్ళలేను. ఆ మార్గంలో వెళ్ళాలంటే ఇప్పుడు నాకు పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆమేన్. ఇప్పుడు ఆ పరిశుద్ధమైన రక్తమే యేసుక్రీస్తు రక్తం. ఆ పరిశుద్ధమైన రక్తమే ఇమ్మానుయేలు ఊట. ఆ పరిశుద్ధమైన రక్తమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. అందుకే మన పాపలు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతిని కడిగి పవిత్రపరుస్తాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఆ రక్తం నిష్కలంకమైనది, అది కలంకం లేనిది. ఆ కలంకమైన రక్తం ఎప్పుడైతే నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తుందో, నువ్వు ఆ నూతన మార్గంలో, ప్రతిష్ఠించబడిన మార్గంలో, ప్రభువు నీ కొరకే సిద్ధపరచబడ్డ మార్గంలో నీవు ప్రయాణం చేయగలవు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ మార్గంలో ప్రవేశం ఎవరికి దొరకదు. ఇప్పుడు ఈ మార్గంలో ప్రవేశం ఎవరికి పడితే వాళ్ళు దొరకదు. ఈ సంఘంలో ఎవరెవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడి బాప్తిసం తీసుకున్నారో వారు మాత్రమే రక్తంలో ప్రవేశించగలరు. వారు మాత్రమే పరలోకం నిశ్చితమైన క్రీస్తు ద్వారా ఏక పరలోకానికి చేరగలరు. ఇప్పుడు ఏర్పరచబడిన మార్గం, రెండోది ప్రతిష్ఠించబడిన మార్గం. ఆ మార్గం ఇప్పుడు నూతనమైనది ఉండాలి, జీవముగా ఉండాలి. ఆ మార్గంలో ప్రవేశించిన వారు పరిశుద్ధ రక్తంతో కడగబడి ఆయన సన్నిధానానికి చేరిపోతారట. వాళ్ళు ఎలా చేరిపోతారు? ఎవరుగా? సరాసరి సన్నిధానానికి చేరిపోతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందరం లేచి నిలబడదాం.